నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. హలో మూవీలో ఫోన్ కోసం అంత పరిగెడతాడు హీరో, మీరు అట్లా పరిగెత్తగలరా? మరి ఆ పొట్టగా ఏమైనా అయితే స్టమక్ బెల్ట్ యూజ్ చేస్తా. పాన్ ఇండియా కాస్త పాన్ కేక్ అయ్యేది ఆ సినిమా. హలో మూవీ ఎందుకు వద్దనుకున్నారు? టైటిల్ సాంగ్ కూడా షూట్ చేసాం. మీరు హీరో, హీరోయిన్ ఎవరు? ఆవిడేనా లేదా లోకల్ కాక్ లాంటి ఎవరైనా పెళ్లి చేసుకున్నారు? చేసుకోలేదా? మ్యాచెస్ రావు మళ్ళీ పెళ్ళి అయిందండి. అంటే మ్యాచ్ బాక్స్లా? ఎందుకు ఒక సినిమాలో కూడా హీరోగా చేయలేదు? అది ఎందుకు బ్లాక్ బస్టర్ అవ్వలేదు? హనుమాన్ హిట్ అయింది కదా. ఎంత మందికి చెవులో పువ్వు పెడతావరా? ఎంత కమ్మారు BMW? 10,000కా 20,000కా? అమ్మలేదు, అది పోయింది ఎక్కడో. చెడు గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. అది కోడిపిల్ల తప్పిపోవడానికి. అసలు మీకు సెన్స్ ఉండి మాట్లాడుతున్నారా మీరు? అంత కాన్ఫిడెన్స్ ఎట్లా మీకు? ఇది ఎవరు ఇచ్చారు? దేవుడే కదా. అదే ఏ దేవుడు ఉన్నారు? అందరు ఉన్నారు. అంటే మీరు చేతుబడి చేస్తారు ఇప్పుడు? రాకేష్ మాస్టర్ కి మీకు చాలా ర్యాప్ ఉంది, సంబంధం ఉంది. నిజంగా కింద ఎకరం పాతికి దిగిపోద్ది. మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు ఆయన లేరు కదా, బాధ వేస్తుంది ఎప్పుడన్నా? ఆయన లేరు కాబట్టి కొంచెం బాధ ఉంటుంది. సో మీరు పొద్దు నుంచి సాయంత్రం వరకు ఏం చేస్తారు? మీరు డైలీ రొటీన్ ఇంగ్లీష్ లో చెప్పాలి. Daily I wake at I will have brush and I will have my bath. I will have my lunch. మై లంచ్. చైతన్యం అంటే ఇంగ్లీష్ లో ఏమంటారు? చైతన్యం అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ లైక్ ఇట్స్ చాలా క్లియర్ స్కై మోటివేషన్ అన్నమాట చైతన్యం అనేది. ఏం చెప్పగలను ఎంతకన్నా? సరే ఒక ఎక్స్ప్రెషన్ పెట్టండి కెమెరాకి. స్మైల్ ఈజ్ ఆల్సో వన్ అంటే మీ మీద మీకు కాన్ఫిడెన్స్ లేదా? హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, కాలీవుడ్, మాలీవుడ్ అన్నీ ఒకవైపు తాడానికి తన అందం వల్లే తనకు ఆపదవుతుందని కూడా చెప్పొచ్చు. చాలా చాలా పెద్ద ఆఫర్స్ కూడా వదిలేసుకొని వేరే హీరోస్కి అవకాశం ఇచ్చారు. సో అంతటి గొప్ప మనిషి మనతో పాటు ఈరోజు ఇక్కడ ఉన్నారు. హాయ్ సార్. హలో అండి. చెప్పింది మీ గురించి అని అర్థమైందా మీకు? ఆ లైన్స్ అని మీ గురించి అనుకుంటున్నారా? ఓకే. సో హలో మూవీ ఎందుకు వద్దనుకున్నారు? హలో మూవీ నేను వద్దనుకోలేదు, అదేదో అనుకోకుండా మిస్ అయిపోయింది లేండి. అది వాళ్ళు వద్దనుకున్నారు అంటే తండ్రి క్యారెక్టరా? ఏ క్యారెక్టర్ ఇచ్చారు? కాదు కదా, దానిలో లీడ్ రోల్. లీడ్ అంటే ఎట్లా? లీడ్ రోల్ అంటే హీరో రోలే. హీరో టైటిల్ సాంగ్ కూడా షూట్ చేసాం. ఓహో, మీరు హీరో. హీరోయిన్ ఎవరు? ఆవిడేనా లేదా లోకల్ కాక్ లాంటి ఎవరైనా? ఆమెనే మన కళ్యాణి దర్శిని, కళ్యాణి ప్రియదర్శ. అవును పెట్టారు. సో ఎట్లా డాన్స్ ఫైట్ అన్నీ వచ్చా మీకు? నేర్చుకుంటారు. సో ఎవరైనా సరే, ఏ హీరో అయినా సరే డాన్స్ మాస్టర్ లేకుండా డాన్స్ చేస్తాడా? చూసారా మీరు ఎప్పుడైనా? ఒక్క విషయం అడుగుతా, హలో మూవీలో ఫోన్ కోసం అంత పరిగెడతాడు హీరో, మీరు అట్లా పరిగెత్తగలరా? పరిగెడతారు. ఎంత మరి ఆ పొట్టగా ఏమైనా అయితే? ఏం కాదు. బెల్ట్ యూజ్ చేస్తాను, స్టమక్ బెల్ట్ యూజ్ చేస్తాను. స్టమక్ బెల్ట్, ఓకే. అది కడుపుతో ఉన్న వాళ్ళు యూజ్ చేస్తారు అనుకుంటారు. లేదు అంటే కొంతమంది పెద్ద పెద్ద హీరోస్కి ఉంటుంది కదా స్టమక్ అనేది, సో వాళ్ళు బెల్ట్ యూజ్ చేస్తారు టైట్గా, స్టమక్ కనిపించకుండా. సో మనం అందంగా కనిపించడానికి మేకప్ ఎట్లా పెడితే యూజ్ చేస్తామో అట్లా స్టమక్ కనిపించకుండా బెల్ట్ యూజ్ చేస్తారు. అంత మంచి ఆఫర్ ఎందుకు మీరు మిస్ చేసుకున్నారు? మీకు ఇంత గ్లామర్ ఉంది, ఇంత టాలెంట్ ఉంది. మంచి ఆఫర్ ఎందుకు మిస్ అయింది అంటే చాలా మిస్ అయినాయి అట్లాంటివి. ఇంకా ఏం మూవీస్ మిస్ అయ్యాయి హీరోగా మీరు చేయాల్సిన? KGF, కల్కి. KGF కూడా మిస్ అయింది, కూడా మిస్ అయింది. సలార్ కాదు, సాహో మీరు హీరోగా చేయాల్సిందా? ప్రభాస్ చేస్తా అంటే చేయమన్నా. మీరు ఈ ఇంత కాన్ఫిడెన్స్ మీకు ఎట్లా వచ్చింది? ఇది నిజమా అబద్ధమా? నిజమే. సాహోలో నేను ఒక రోల్ కూడా చేశాను, నన్ను చేయమన్నాడు. ఓకే, హీరోగా ప్రభాస్ గారి బదులు మిమ్మల్ని చూస్ చేశారు, మరి మీరెందుకు చేయలేదు? నేను ఎందుకు చేయలేదంటే నాకు సెట్ అవ్వలేదు డేట్స్. అంటే ఎందుకు సెట్ అవ్వాలి? బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్కి డేట్స్ పనిలేదు కదా? బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ కాదు నేను, దానిలో వన్ ఆఫ్ ది మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉంటారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంటే ఇప్పుడు ఏంది అందులో మీరు ఏం చేయాలనుకున్నారు? దాంట్లో ఏదో రోల్ ఇచ్చారు ఒకటి సంథింగ్ సాహో మూవీలో. హీరోగా ప్రభాస్ గారికి డూపా? ఫస్ట్ హీరోగా ఇచ్చారు, తర్వాత ప్రభాస్ చేస్తా అంటే చేయమన్నాను, తర్వాత నన్ను కూడా చేయమన్నాడు ఏదో. మీరే ఇచ్చేసారు ప్రభాస్ గారికి ఆ ఛాన్స్? అవును. పాన్ ఇండియా మూవీ. అవును. ఆది పురుషులు ఏమైనా చేశారా లేకపోతే అది కూడా మీకు వచ్చిందా? లేదు, ఆది పురుష్ చేయలేదు. KGF ఎందుకు వదులుకున్నారు మీరు? KGF అది ఎస్ చేశాడు, ఎస్ చేస్తా అంటే ఇచ్చేసారు. లేకపోతే మీరు చేయాల్సింది అది. పాన్ ఇండియా కాస్త పాన్ కేక్ అయ్యేది ఆ సినిమా. అంటే ఎందుకు వదిలేసుకున్నారు? పాన్ ఇండియా మూవీస్ ఎందుకు వదులుకున్నారు? హీరోగా మంచి క్యారెక్టర్ ఉన్న మూవీస్
ప్యాన్ ఇండియా మూవీసా? అంటే ఇప్పుడు ఏ హీరో అయినా సరే, ఇప్పుడు చెప్తా సింపుల్ అది చెప్తానండి. ఫిల్మ్ ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వాలంటే లక్ ఉండాల్సింది అంతే. ఎంటైర్ డిపెండ్స్ ఆన్ లక్ అంతే. మరి మీ దాకా వచ్చినాయి, మరి మీరు వద్దనుకొని ప్రభాస్ గారికి ఇవ్వడం ఎందుకు? ఇప్పుడు మీరు అడిగే క్వశ్చన్ ఎట్లా ఉందంటే, బాహుబలి సినిమా రాజమౌళి ప్రభాస్తో ఎందుకు తీశాడు అన్నట్టు అడుగుతున్నారు మీరు. మీరే అన్నారు కదా నాకు వచ్చింది కానీ చాలా మంది హీరోలు ఉన్నారు కదా, మరి వేరే హీరోస్తో ఎందుకు తీయలేదు? క్యాపబిలిటీ. అంటే వేరే హీరోస్ తీయలేరా? తీయలేరు. ఎందుకు తీయలేరు? తీయలేరు. చేయగలుగుతారు. భరత్ అనే నేను మహేష్ బాబు చేయగలడు, కేజీఎఫ్ ఎస్ఏ చేయగలడు. మీ భరత్ అనే నేను కూడా మీకు వచ్చిందా? అవును వచ్చింది. మహేష్ బాబుది అవును. కియారా పక్కన. అవును. మరి ఎందుకు వద్దనుకున్నారు? అది కూడా ఎందుకు వద్దనుకున్నామా? అది ఎట్లా మిస్ అయిపోయింది. అది కొరటాల శివ వచ్చి అడిగాడు, చేస్తా అన్నాను. భరత్ అనే నేను. అందులో ప్రమాణ స్వీకారం డైలాగులు అవి ఉంటాయి కదా, అవి ఏమైనా గుర్తున్నాయి మీకు? నేను అది ఏదో సీన్ చేసా ఒకటి, భరత్ అనే నేనులో ఒక సీన్ చేసాము. ఆ తర్వాత మిస్ అయిపోయింది ఏదో. ఇట్లా పెద్ద పెద్ద మూవీస్ అన్ని వదిలేసుకున్నారు. అవునవును. గేమ్ చేంజర్ కూడా ఏమైనా వచ్చిందా లేకపోతే మీరు? లేదు, రాలేదు. గేమ్ చేంజర్ రాలేదు. పుష్ప 2లో కూడా రాలేదు. లీడ్ రాలేదు అంటే హీరో క్యారెక్టర్ రాలేదా? తండేలు వచ్చిందా? పోనీ తండేలో రాలేదండి. అంటే నాకు తెలుసు, నాగచైతన్య తెలుసు, నాగార్జున తెలుసు, అందరు తెలుసు కానీ రాలే అందులో. తెలుగు ఇండస్ట్రీలో మీకు చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని హీరోయిన్స్లు అన్నారు, వాళ్ళు ఎవరు ఏంటి? మీకు తెలిసిందే కదా, కొత్తగా ఏముంది చెప్పండి, మీ నోటితో ఒకటిసారి చెప్పండి. తెలిసినదే కదా ఆల్రెడీ, అఫైర్స్ అన్ని మళ్ళీ ఎందుకు? మీకు హీరోయిన్స్తో అఫైర్స్ ఉన్నాయి. అవును. ఎవరు ఆ హీరోయిన్స్? హీరోయిన్సా? పేరు చెప్పాలా? చెప్పండి, పర్లేదు, ఏం కాదు. మీ ఛానల్కి ఏం ప్రాబ్లం కాదా? మాకేం కాదు, మీకే ఇద్దైతే ఉన్నారు, చాలామంది ఉన్నారు. లావణ్య త్రిపాఠి ఉంది, ఇంకా చాలామంది హీరోయిన్స్ ఉన్నారు. సనీ లియోన్. సనీ లియోన్ తెలుసు. అఫైర్ లేదు, తెలుసు. మాట్లాడుకుంటారు మీరు ఇద్దరు. ఏం మాట్లాడుకుంటారు ఎక్కువ? దేని గురించి? దేని గురించా? దేని గురించి అంటే నార్మల్గా మాట్లాడుకుంటాం. ఇంకా ఏ హీరోయిన్స్? ఇంకా మీరు క్లోజ్గా ఉండే హీరోయిన్ ఎవరు? కాజల్ వాళ్ళ? కాజల్ అగర్వాల్ కూడా తెలుసు. తెలుసు. మీ ఇద్దరికి ఏమైనా అఫైర్ ఉందా? అట్లా అఫైర్ అంటే ఏం లేదు. మీకు అఫైర్ ఉన్న హీరోయిన్స్ ఎవరు? ముగ్గురు పేర్లు చెప్పండి. అఫైర్స్ ఉన్న హీరోయిన్సా? చెప్పా కదా. ఎవరి పేరు? లావణ్య త్రిపాఠి చెప్పాను, కాజల్ అగర్వాల్ చెప్పాను, తమన్నా గారికి మీకు కూడా అఫైర్ ఉందా? ఉందా? ఉంది. ఎప్పటి నుంచి ఉంది? ఎన్ని ఏళ్ళ నుంచి ఉంది? ఉందిలేండి, ఎందుకు అవన్నీ. సో మీరు ఇష్టపడ్డ హీరోయిన్ ఎవరు? లవ్ చేసి ఒకటి చెప్తానండి, సింపుల్ లాజిక్ చెప్తాను. చెప్పండి. అఫైర్స్ లేని హీరోయిన్ ఉండదు, డేటింగ్ చేయని హీరోయిన్ ఉండదు ఇండస్ట్రీలో. అబద్ధం చెప్పని సున్సిత్ ఉండడు. అంతే కదా. అంటే అబద్ధాలు మీరు చెప్పేది అన్ని అబద్ధాలే. అట్లేం అనుకోవద్దు కదా. సరే, ఇప్పుడు చెప్తానండి. బాహుబలి సినిమా ఎన్ని కోట్ల బడ్జెట్ తెలుసా? తెలీదు. అది నిజం స్టోరీయా? అవును, నిజం స్టోరీ అది. అవును. నిజం జరిగిందా? అవును. ఎక్కడ జరిగింది? మీరు చూసారా? మీరు చూపిస్తారా? మీరు చూసారా? మీరు చూపిస్తారా? మీరు చూసారా? మీరు చూపిస్తారా? మీ నాన్న వాళ్ళు, మీ తాత వాళ్ళు చెప్తే మీరు నమ్ముతున్నారు అంతే. మా నాన్న తాతలు నాతో ఎప్పుడేం చెప్పారు వాళ్ళు. వాళ్ళు నాకు మా అమ్మే చెప్పదు, వాళ్ళు ఏం చెప్తారు. కాదు, సీ లేదు, ఓషన్ లేదు. సున్సిత్ గారు, స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్తున్నా, మీకు నిజంగా హీరో క్యారెక్టర్లు వచ్చాయా లేకపోతే వచ్చాయని అబద్ధాలు చెప్తున్నారు? వచ్చాయి. ఏ సినిమాలో హీరోగా చేశారు మీరు? నేనా? అంటే ఇప్పుడు మీరే హలో మూవీ వద్దనుకొని అఖిల్కి లైఫ్ ఇచ్చానంటారు. అవును. మీ వల్లే ఫెయిల్ అయింది కదా హలో మూవీ. ఎందుకు ఫెయిల్ అయింది? హిట్టే కదా. యావరేజ్ ఆడింది. మీరు చేసుంటే నేను చేసుంటేనా? నేను చేసుంటే హిట్ అవ్వచ్చు. హిట్ అసలు థియేటర్ దాకా వెళ్తారు ఎవరైనా అనుకుంటున్నారు మీరు? వెళ్తారు. ఎందుకు వెళ్ళరు? వెళ్తారు. సో మీకు ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి? ఇప్పుడు ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్? ఇప్పుడు ప్రస్తుతం ఎవరు లేరు నాకు. ఇదివరకు ఎంతమంది ఉన్నారు? ఇదివరకా? ఇదివరకు ఉండే, చాలామంది ఉండే. ఎన్ని ఉన్నాయి? 10, 15 ఉంటారు. సో మీకు మనవరాలు ఉండాల్సిన వయసులో మీరు ఇట్లా గర్ల్ ఫ్రెండ్స్ అంటున్నారు, మీకేమనిపించట్లేదా? ఏ మనవడో మనవరాలు ఉండాల్సిన వయసు మీది, గర్ల్ ఫ్రెండ్స్ అంటున్నారు, ఎందుకు అట్లా? అట్లేముంది, వయసుతో సంబంధం ఏముంది? పెళ్ళి ఇప్పుడు మొన్న ఆమె ఎవరు సింగర్ సునీత 40-45 ఇయర్స్ వచ్చాక పెళ్ళి చేసుకుంది అంతే. అది వాళ్ళ కంఫర్ట్నెస్. మ్యారేజ్ అనేది వాళ్ళ కంఫర్ట్ ఏజ్. సరే, మీకు ఇప్పుడు ఎన్ని ఇయర్స్? నేను 37 ఉంటా. 37. మీ పిల్లలు కాదు, మీకెంత? నా ఏజే 37.
37. ఎందుకు ఇప్పుడు పెళ్లి చేసుకున్నారా చేసుకోలేదా? ఆ? పెళ్లి చేసుకున్నారా? నేనా? ఆ. నేను చేసుకోలేదు. ఒక్క నిమిషం ఆగారు ఎందుకు? ఒక్క నిమిషం ఆగి ఎందుకు చెప్పారు అట్లా? మ్యాచెస్ రావు మళ్ళీ పెళ్ళి అయిందండి. అంటే మ్యాచ్ బాక్స్లా? మ్యాచెస్ రావు. సరే మీకు ఎట్లాంటి అమ్మాయి అయితే మీరు ఇష్టపడతారు, మీరు పెళ్లి చేసుకుంటారు? ఆ? ఎట్లాంటి అమ్మాయిని అయితే మీరు ఇష్టపడతారు, పెళ్లి చేసుకుంటారు? ఎట్లాంటి అమ్మాయి అయితే? ఉమ్. అమ్మాయి అయితే చాలు. అమ్మాయి అయితే ఎట్లాంటి చాలు. అమ్మాయి అంటే ఉప్పల్ వాళ్ళు కూడా మరి అమ్మాయి గట్ట వేసుకుంటున్నారు, మరి మీరు యాక్సెప్ట్ చేస్తారా? చెప్పండి. లేదు 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 మరి చెప్పండి, ఎట్లా ఉంటే అమ్మాయి? మంచితనమా, మీలాగా అబద్ధాలు చెప్పాలా, లేకపోతే ఏంటి? గుడ్ లుకింగ్ ఉంటే చాలు. గుడ్ లుకింగ్. మరి ఆ అమ్మాయి కూడా అట్లానే అనుకుంటే? ఎవరు? మిమ్మల్ని చేసుకోబోయే అమ్మాయి కూడా గుడ్ నేను లుకింగ్. గుడ్ లుకింగ్ లేనా? మీరు ఏ హీరో ఫేస్ కట్తో మీ ఫేస్ మ్యాచ్ చేద్దాం అనుకుంటున్నారు? హీరో విషయాలు ఎట్లా ఉంటాడు? తెల్ల ఉంటాడా అలా ఉంటాడా? హీరో విషయాలా? ఓ 10 సినిమాలు తీసిన మరి హీరో యాక్సెప్ట్ చేసారు కదా జనం. ఆహా, మీ ఫేస్ కట్ ఏ హీరోలా ఉంటది చెప్తున్నా ఇప్పుడు హీరో అంటే తెల్లగానే ఉండాలని ఏం లేదు, నల్లగా ఉన్న హీరోనే. మీరు తెల్లగానే ఉన్నారు. అదే అంటున్నా, మీరు సంతూర్ సబ్బా? తెల్లగా ఉన్నా నల్లగా ఉన్నా చూస్తారు జనాలు. మీరు సంతూర్ సబ్బా లేకపోతే హార్పిక్? ఏదో వాడతలే సోపు కానీ ఏదో వాడతారు. సరే మీ ఫేస్ కట్ ఏ హీరోతో మ్యాచ్ చేద్దాం అనుకుంటున్నారు? నా ఫేస్ కట్ట ఈ హీరోలో ఉంటుంది నా ఫేస్ కట్ అనే ఫేస్. అట్లనే ఏం లేదు, చెప్పండి, అంచనా ఉంటుంది కదా. అట్లా ఏం లేదు. ఏ హీరోతో నేను కంపేర్ చేసుకోను, కంపేర్ చేసి ఎవరిది వాళ్ళకే ఉంటుంది. మీరు యాటిట్యూడ్ ఎన్టీఆర్ గారు, అల్లు అర్జున్ గారు డాన్స్ కి మ్యాచ్ చేస్తారా? వాళ్ళకంటే బాగా చేస్తా. వాళ్ళకంటే బాగా చేస్తారు వాళ్ళేమన్నా తోపులా? అంటే వాళ్ళు ఒకరి దగ్గర నేర్చుకున్న వాళ్ళే కదా, వాళ్ళేం తోపులు కాదు కదా. మీరు నేర్చుకున్నారా? మీరు బషీర్ మాస్టర్ దగ్గర నేర్చుకున్నారు డాన్స్ అంటున్నారు, నిజమేనది? ఆ? మీరు బషీర్ మాస్టర్ గారి దగ్గర నేర్చుకుంటున్నారు డాన్స్ అని అన్నారు. లేదు, బషీర్ మాస్టర్ కాదు, నేను రాకేష్ మాస్టర్ దగ్గర నేర్చుకున్నా, జానీ మాస్టర్ దగ్గర నేర్చుకున్నా. మళ్ళా రాకేష్ మాస్టర్ శిష్యుడు ఉంటాడు, ఆయన పేరు గుర్తొత్తలే నాకు. ఆయన దగ్గర కూడా డీలో వస్తాడు కదా. రాకేష్ మాస్టర్కి మీకు చాలా ర్యాపో ఉంది, సంబంధం ఉంది. మిమ్మల్ని సోడా బుద్ధి కళ్ళద్దాలు వేసుకొని అది ఇదని జోకులు వేశారు మీ మీద, అవి మీమ్స్ కూడా అయినాయి, ట్రోల్స్ అయినాయి. మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు ఆయన లేరు కదా, బాధ వేస్తుంది ఎప్పుడన్నా? ఆయన లేరు కాబట్టి కొంచెం బాధ ఉంటుంది కదా, ఎవరైనా చనిపోద్ది బాధ ఉంటుంది కదా. సో మీరు ఫేమ్లోకి వచ్చింది ఆయన వల్లే అని మీరు నమ్ముతారా? అవును అనుకోవచ్చు. నాకు 2 ప్రోగ్రామ్స్ ఇప్పించాడు. అంటే ఏంటవి? డ్యాన్స్వా? డ్యాన్స్ కాదు, స్కిట్స్ టైప్. స్కిట్స్ టైప్ ఈవెంట్స్ అనుకోవచ్చు. సో ఇప్పుడు మీ లైఫ్ గోల్ ఏంటి, ఏమేంటి? మూవీస్ చేయడమే. మూవీస్? ఎందుకు మూవీస్? చిన్నప్పటి నుంచి యాక్టింగ్ ఇంట్రెస్టా? చిన్నప్పటి నుంచా? మూవీస్ ఇంట్రెస్ట్ అంటే ఇంట్రెస్ట్ ఉంటేనే వస్తారు కదా. ఓహో, నాకు తెలియదండి. సో మీరు యాంకరింగ్ ఫీల్డ్కి ఎందుకు వచ్చారు అంటే అది నాకు అవసరం కాబట్టి వచ్చాను. అవసరం కోసం కాదు, ఒక మనిషికి చెప్తున్నా, మీరు అన్నది కూడా కరెక్టే. ఒక మనిషికి అవసరం ఉంటేనే వర్క్ చేస్తాడు, లేదంటే ఆసక్తి ఉంటే, 2 ఉంటేనే వర్క్ చేస్తారు. సో మీరు ఇప్పుడు ఇండస్ట్రీ హాలీవుడ్లో చేయబోతున్నారు త్వరలో ఏమైనా? హాలీవుడ్లోనా? ఆఫర్ వస్తే ఖచ్చితంగా చేస్తా హాలీవుడ్లో. బాలీవుడ్కి వెళ్ళారు ఎప్పుడైనా? బాలీవుడ్ చేశాను. చేశారు? ఏం చేశారు బాలీవుడ్లో? మూవీ పేరు చెప్పండి. నేను షారుఖ్ ఖాన్తో చేశాను, ఇంకా వేరే 2 ఫిల్మ్స్లో కూడా చేశాను. అదే మూవీ పేరు చెప్పండి. నాకు హిందీ గుర్తుండవు. తెలుగే సరే గుర్తుండవు. అవునా? సల్మాన్ ఖాన్ సరసున చేశారు మీరు కూడా? ఎవరు సరే? షారుఖ్ ఖాన్తో చేశా. ఏదైనా డైలాగ్ ఉందా ఆయనతో చేసింది? కానీ ఏదైనా డైలాగ్స్ అదే చెప్తున్నా కదా, హిందీలో తెలుగు డైలాగ్స్, తెలుగు సినిమా పేర్లు సరే గుర్తుండవు. మరి తెలుగు రానోళ్ళు బాలీవుడ్కి ఎట్లా వెళ్ళారు? తెలుగే రానోళ్ళు బాలీవుడ్ ఎట్లా చేశారు? అరే వాళ్ళు ప్రాంప్టింగ్ చెప్తారండి, మీరు ఎట్లా అడుగుతున్నారంటే ఏదో చిన్నపిల్ల అడిగినట్టు అడుగుతున్నారు క్వశ్చన్స్. మీకు ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి మీకు ఏం తెలియదు. నిజంగా తెలియదు నాకు. హలో తెలుగు రాకపోయినా మలయాళం రాకపోయినా ప్రాంప్టింగ్ చెప్తారండి మైక్లో. అవునా? సరే, మీకు తెలుసు కాబట్టి ఇండస్ట్రీ గురించి మొత్తం తెలుసు కాబట్టి, అన్ని తెలుసు కాబట్టి, సో ఉప్పల్ బాలు అమ్మాయి అబ్బాయి అదొకటి చెప్పండి. ఉప్పల్ బాలు అమ్మాయి అబ్బాయా? అబ్బాయి అనుకుంటా కదా. ఆయన ఎప్పుడు నన్ను ఇంటికి పిలవలేదు, ఆయన నా ఇంటికి ఎప్పుడు రాలేదు, నాకేం తెలుసు. ఆయన ఉప్పల్ బాలు అంటే ఏదో సెలబ్రిటీ అని తెలుసు అంతే. ఉప్పల్ బాలు సెలబ్రిటీ, మరి ఇండస్ట్రీలో ఉన్న అన్ని తెలుసు అన్నారు కదా మీకు. మరి ఈ ఒక్క విషయం చెప్పండి. సరే, ఇంకొక విషయం, మీకు జానీ మాస్టర్ తెలుసు, బషీర్ మాస్టర్ ఇద్దరు తెలుసు. మరి జానీ మాస్టర్ అంతా బషీర్ మాస్టర్ ఎందుకు ఎదగలేకపోయారు ఇండస్ట్రీలో? బషీర్ మాస్టర్ అంటే అది డిపెండ్స్ ఆన్ స్కిల్స్ అంతే. అంటే ఈయనకి స్కిల్ లేదా? అంతే కదా.
అంటే బషీర్ మాస్టర్ స్కిల్ లేదంటారు. లేదంటారు అంతే కదా. లేకుండానే ఆయన ఇన్స్టా ఫేస్బుక్ అల్లాడిస్తారంటారా? ఇన్స్టా ఫేస్బుక్ ఫాలోయింగ్ ఉంది, అంత ఫేమ్ ఉంది. ఫాలోయింగ్ ఆయన ప్రాంక్స్ చేస్తుండే కదా. ఆయనకి స్కిల్ లేదంటారు. లేదు లేదు కాబట్టి కదా ఫెయిల్ అయ్యాడు ఆయన. మీకుందా స్కిల్? మీకు స్కిల్ ఉందా? ఉంది. మరి మీరు ఎందులో సక్సెస్ అయ్యారు? నేనా? నేను ఫిలిం ఇండస్ట్రీలో సక్సెస్ అయ్యాను కాబట్టి కదా మీరు పిలిచింది నన్ను. ఫిలిం ఇండస్ట్రీలో ఏం చేశారు? యాక్టింగ్ చేశాను. ఎందులో యాక్ట్ చేశారు? ఎందులో యాక్ట్ చేశానా? నేను మొన్న లాస్ట్ ఇయర్ హనుమాన్ మూవీలో యాక్ట్ చేశాను, అండ్ లైలా మూవీలో యాక్ట్ చేశాను. నెక్స్ట్ వేరే శ్రీకాంత్ అడ్డాలతో ఉంది మూవీ, నెక్స్ట్ మంత్ మార్చ్లో ఉంది. February 14 లైలా రిలీజ్ ఉంది. సో లైలా మూవీ మొత్తం మీరే చేశారు? నేను కాదు, అందులో ఉంటా. నేను ఉంటారు. ఎన్ని మినిట్స్ సెకండ్సా? ఎన్ని మినిట్సా ఉంటా? ఒక పావు గంట ఉంటా కావచ్చు. పావు గంట. సో మీరు ఇండస్ట్రీలో ఇప్పుడు టాప్ మోస్ట్ వాంటెడ్ ఆర్టిస్ట్ అంటారు. టాప్ మోస్ట్ కాదు, వాంటెడ్ ఆర్టిస్ట్. సో మా కెమెరా చూసి ఏమైనా డైలాగ్ చెప్పగలరా? ఇప్పుడు డైలాగ్స్ వద్దులేండి, ఎందుకు అన్ని ఇంటర్వ్యూలో డైలాగ్ చెప్పి బోర్ కొట్టేసింది నాకు. ఏమని అడగండి, కొత్తగా ఏమని అడగండి. మీరు కొత్తగా కావాలని చెప్పేసి. మీరు ఎక్కడ ఉంటారు, ఏం చేస్తారు, మీ ఆస్తి వివరాలు? ఆర్ఎల్ నగర్లో ఉంటా. ఆస్తుల వివరాలు చెప్తే మీ ఛానల్కి వస్తారు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు, నా ఇంటికి వస్తారు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు. ఎందుకు ఇవన్నీ? అంటే మీకు తెలుగు ఇండస్ట్రీ వల్ల మీకు బ్యాంక్ బ్యాలెన్స్ బ్లాక్ మనీ ఉన్నట్టున్నా మీ దగ్గర? అవును ఉంది. వస్తారా? మీ దగ్గర బ్లాక్ మనీ ఉందా? ఉంది, బ్లాక్ మనీ ఉంది. అంటే ఎందుకు అంత ఆస్తి? అంటే అంబానీ అవుదామన్నా, అదానీ అవుదామన్నా? అయితా, ముఖేష్ అంబానీ అయితా నేను. ఓకే, ఓ 10 సంవత్సరాల ద్వారా ముఖేష్ అంబానీ రేంజ్కి ఎదిగిపోతాను నేను. సో మనీ అయితే చాలా ఉన్నాయి మీ దగ్గర. యా. ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి మీకు? ఎక్కడెక్కడ ఉన్నాయా? మీరు ఎక్కడో కృష్ణానగర్లో రూమ్లో ఉంటారని చెప్పారు చాలా మంది. కృష్ణనగర్లో ఉన్నా నేను. కృష్ణనగర్లో తెలిసిన వాళ్ళు ఉన్నారు. అక్కడ ఉంటారు? ఉండను, ప్రోగ్రామ్ ఉంటే వస్తా. లేకపోతే ఎక్కడ ఉంటారు? నేను రామలింగేశ్వర నగర్లో ఉంటాను. నాకు వేరే ఇల్లులు కూడా ఉన్నాయి. మీకైతే ఆస్తుపాస్తులు బాగున్నాయి? ఉన్నాయి. మరి ఎందుకు కృష్ణానగర్లో ఉంటున్నారు? కృష్ణానగర్లో నేను ఉన్నానండి. కృష్ణానగర్లో నేను ఉండలేను, నేను ఎప్పుడూ ఉండలే కృష్ణానగర్లో. ఏం చేస్తారు అంత డబ్బుతో, అంత ఆస్తి, అంత బ్లాక్ మనీతో? మూవీస్ చేస్తాను. మూవీస్ చేస్తారు అంటే డబ్బులు ఇచ్చి మూవీస్ చేస్తారా? అంటే ఇప్పుడు మీరు డబ్బులు ఇస్తున్నారు కాబట్టి మిమ్మల్ని మూవీలో పెట్టుకుంటున్నారా? అట్లేం లేదు, నేను ఎవరికి డబ్బులు ఇవ్వలేదు. నేను రెమ్యునరేషన్ తీసుకుంటా, ఫ్రీగా అయితే చేయను. ఫ్రీగా చేయరు? ఎంత తీసుకుంటారు రెమ్యునరేషనా మూవీకి అయితే? జనరల్గా అయితే నేను పర్ డే 30,000 తీసుకుంటాను. పర్ హెడ్? పర్ డే 30,000. 2 days అయితే? 2 days అయితే 60,000. ఎందుకు అంత హెవీ పేమెంట్స్? అంతే ఉంటుంది ఇండస్ట్రీలో. ఫిల్మ్ ఇండస్ట్రీలో అంతే ఉంటుంది. చిరంజీవి 100 కోట్ల సినిమాకి ఎందుకు తీసుకుంటున్నా అంటే ఏం చెప్తావు? అంత స్టార్ డమ్ అయింది. నాకు కూడా అంతే స్టార్ డమ్ ఉంది. ఓకే, మీరు స్టార్ కిడ్డా నెపో కిడ్డా? మీరు స్టార్ కిడ్ అంటారా ఇప్పుడు? స్టార్ కిడ్ ఏం కాదు నేను. మీరు వన్ ఆఫ్ ద స్టార్ అంటారు. మా ఫాదర్ గవర్నమెంట్ ఎంప్లాయీ. సో ఆస్తి కూడా ఆయనదే, మీరు సంపాదించింది ఏం కాదంటారు? ఆస్తులు ఉన్నాయన్నారు కదా, అవి కూడా ఆయనవే, మీవేం కాదా? ఆస్తా? మా నాన్న సంపాదించిన ఆస్తులు ఉన్నాయి, నేను సంపాదించిన ఆస్తులు ఉన్నాయి. ఒక లాజిక్ ఆలోచించండి. తండ్రి సంపాదించిన ఆస్తులు కొడుకే వస్తాయి, తండ్రి చేసిన అప్పులు కొడుకులే తీర్చాలి, అవునా లేదా? ఓకే. బిడ్డలు తీర్చాక చూసారు ఎప్పుడన్నా? తండ్రి అప్పులు బిడ్డలు తీర్చాక చూసారు ఎప్పుడన్నా? చూసా. ఎక్కడన్నా సినిమాలు చూపించారా? చూసా. సన్ ఆఫ్ సత్యమూర్తిలో చూపించారుగా. బిడ్డలు తీర్చలేదు కదా. అల్లు అర్జున్ కొడుకు అల్లు అర్జున్ తీర్చాడు, కానీ ఆ చనిపోయిన వాళ్ళ బిడ్డ తీర్చిందా? తీర్చలేదు కదా. ఎక్కడ చూపించారు? ఏ సినిమాలో కూడా చూపించారు. బిడ్డలు అనేది పెళ్లి చేసి పంపిస్తారు అంతే అత్తగారండి, కానీ బిడ్డలు తల్లిదండ్రులు చేసిన అప్పులు తీర్చరు. మీరు తీరుస్తారా? నేను తీర్చిన. ఓకే. మా నాన్న చేసిన అప్పులు తీర్చిన నేను. ఓకే. సో ఇట్లా మీకు ఆస్తి ఉంది, మీరు మంచి పొజిషన్లో ఉన్నారు ఫైనాన్షియల్గా అన్నిట్లో. మీరు ఇప్పుడు అంబానీ లాగా అవుదాం అనుకుంటున్నారా, అదానీలా అవుదాం అనుకుంటున్నారా, లేకపోతే ఉన్న డబ్బుని సమాజ సేవ చేద్దాం అనుకుంటున్నారా ఆస్తులతో? నేను సమాజ సేవ చేస్తున్నా అండి. చేస్తున్నారు? సమాజానికి చేస్తున్నారా లేకపోతే ఇంకెవరికైనా? 2014 నుంచి చేస్తున్నాను. నాకు ఒక హెల్ప్ చేస్తారా మరి మీరు అదే సేవలో? డెఫినెట్గా చేస్తాను. నా ఫోన్పేకి ఒక 5,000 కొట్టండి. ఎందుకని? ఒక సమాజ సేవ, హాస్టల్ ఫీజు కట్టుకుంటాను. హాస్టల్ ఫీజా? నేను నెంబర్ ఇస్తాను. లేదు ఇప్పుడు కొట్టండి. అవసరం లేదు, ఫౌండేషన్ ఉంది నాకు.
ఫౌండేషన్ మీ ఫౌండేషన్ పేరేంటి? చెప్పకూడదు. ఫౌండేషన్ పేరే చెప్పకూడదా? ఇప్పుడు చెప్పకూడదు, మీడియా ముందు చెప్పకూడదు. నేను మీకు డెఫినెట్గా హెల్ప్ చేస్తాను. ఓకే. ఫౌండేషన్ పేరు చెప్పకూడదు. ఎందుకు అట్లా? అంటే మీరు హర్ష సాయి గారు లాగా హెల్ప్ చేస్తున్నారు అందరికి. నేను అట్లా అంత రిచ్ ఏం కాదు. ఒకటి చెప్తానేనండి, ఇగో హీరోగా రావాలి అంటే డైరెక్ట్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వెళ్ళి హీరోగా మెంబర్షిప్ తీసుకోవచ్చు. నాకు ఇంట్రెస్ట్ ఉంది సినిమా తీస్తా అంటే ఇస్తారు మెంబర్షిప్. ఏదో యూట్యూబ్ ఛానల్ పెట్టి డబ్బులు ఉన్నాయని వాళ్ళకి పంచుతూ వీళ్ళకి పంచుతూ ఫేమస్ అయ్యి అట్లా డైరెక్టర్ల దగ్గర పోయి అట్లా ఫేమ్ తెచ్చుకుని అట్లా ఫేమ్ ద్వారా హీరో అయ్యాడు. ఆయన ఎవరు? హర్ష సాయి. నేను అట్లా కాదు, డైరెక్ట్ హీరోనా? అంతే, డైరెక్ట్ హీరో. అంటే ఆయన ఫేమ్ తెచ్చుకుంది ఆయన చేసి కదా, పేదవాళ్ళకి హెల్ప్ చేసే కదా, పేదవాళ్ళకి హెల్ప్ చేసే కదా ఆయన పేరు తెచ్చుకున్నారు. పేదవాళ్ళు హెల్ప్ చేశాడు, ఓకే మంచి పని చేశాడులే. కానీ మీరు అట్లా కాదు, మీరు వేరే హీరో. నేనా? మీరు వేరే వర్గం అంటారా? నేను వేరే వర్గం అని ఏమేమను, నేను ఒక హీరోని అంతే. మీకు ఇప్పుడు కళ్ళజోడు తీస్తే ఏం కనిపిస్తుందా? కనిపిస్తుంది. మరి ఎందుకు అది స్టైలా? ఐసైట్. మరి ఐసైట్ మీరు మూవీ చేయగలరా హీరోగా? అంటే పరిగెత్తుకొని చేయాలంటే సైట్ ఉంటుంది కదా, ఇక్కడ తొక్కాల్సింది అక్కడ తొక్కితే, ఇక్కడ కొట్టాల్సింది అక్కడ కొడితే. లెన్స్ పెట్టుకుంటారు. మీరు అన్నిటికీ ప్రిపేర్ అయ్యారు బానే. హీరో రజనీకాంత్ ఎట్లుంటాడు చూడనీకి? చెప్పండి, హీరో రజనీకాంత్ ఎట్లుంటాడు చూడనీకి? తాతయ్య లాగా ఉంటాడు. మరి ఆయన హీరో చూస్తున్నారా లేదా? అంటే ఆయన ఎప్పటి నుంచో ఉన్నా. నేను కూడా. మీరు ఎప్పటి నుంచి ఉన్నారు? భూమి పుట్టక ముందు నుంచి ఉన్నారు? నేను కూడా ఎప్పటి నుంచో ఉన్నాను. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఉన్నారు మీరు? స్వాతంత్రం వచ్చినప్పుడు నేను లేను. గాంధీ తాత ఒకప్పుడు చెప్తానండి. మీరు అన్నిటికీ రజనీకాంత్ చిరంజీవి గారితో పోల్చుకుంటున్నారు. అంటే మీరు కూడా అంత స్టార్ హీరో అనా? నేను కూడా పెద్ద హీరోని అని చెప్తున్నా కదా. పెద్ద హీరో మీరు. డైరెక్టర్లకి దమ్ముంటే రమ్మనండి, నాతో సినిమా తీయమనండి, తీస్తా. సినిమా మీరు ఒక డైలాగ్ చెప్పడానికి సిగ్గుపడుతున్నారు ఇప్పుడు. మరి సినిమాలో హీరోగా చేయగలరా? నేనా? చేస్తా. ఇప్పుడు ఒక డైలాగ్ చెప్పండి. మరి నవరసాలన్నా వచ్చా? పోనీ ఇదంతా కాదు, షార్ట్ కట్లో నవరసాలన్నా వచ్చా? ఎవడైనా డైరెక్టర్ నవరసాలు తెలియంది తీసుకుంటాడు అసలు? సరే మీకు మీరు ఒకటి చెప్పండి, నవరసాలు రాని యాక్టర్ని ఎవడన్నా తీసుకుంటాడా డైరెక్టర్? సరే మీకు వచ్చు కదా, ఒక్కసారి మా కెమెరా ఉంది ప్రేక్షకులకి, మీ ఫ్యాన్స్ కి, మీ స్టార్డమ్ ఉంది కదా మీకు, మీ స్టార్డమ్ ఉన్న ఫ్యాన్స్ కి నవరసాలు ఏడుపు ఎక్స్ప్రెషన్స్ పెట్టండి అంతే. ఏడుపు కావాలా? ఏడుపు ఎక్స్ప్రెషన్. ఇప్పుడు రావు, నాకు షూటింగ్ లోనే వస్తాయి. నాకు కెమెరా పెట్టాలా మీకు? మరి ఈ కెమెరాలు 2 కెమెరాలే కదా. సరే ఏడుపు ఎక్స్ప్రెషన్ పెట్టండి. ఇప్పుడు పెట్టండి, నేను ఎక్స్ప్రెషన్స్ ఇప్పుడు రావు, నాకు షూటింగ్లోనే వస్తాయి. షూటింగ్లో అంటే ఇప్పుడు మీకు పేమెంట్ ఇవ్వాలా లేకపోతే ఎట్లా? షూటింగ్లో పేమెంట్ ఉంటుంది, దానికి డైరెక్టర్ ప్రాంప్టింగ్ ఇస్తాడు. నేను ప్రాంప్టింగ్ ఇస్తా, చెప్పండి. చెప్పండి, ఏం డైలాగ్ చెప్పాలి? మీరు నోరు కదపండి చాలు. ఏ డైలాగ్ చెప్పాలి చెప్పండి, మీరు చెప్తే చెప్తాను. బాహుబలి లేదండి, డైలాగ్ చెప్పండి. బాహుబలిలో డైలాగ్ కావాలా? బాహుబలిలో డైలాగ్స్ నాకు ఏం గుర్తులేవండి. తప్పు చేసావు దేవసేన, ఆడదానమే చేస్తే నరకాల్సింది వాడి వేళ్ళు కాదు వాడి తల. ఈ డైలాగ్ చెప్పండి ఇప్పుడు, కోపంగా చెప్పండి ఈ డైలాగ్. వద్దులేండి, వాళ్ళ డైలాగ్లు ఎందుకు? మీ డైలాగ్ ఉందా ఓన్గా? మనం సెపరేట్ డైలాగ్స్ చెప్దాం. సరే సపరేట్ చెప్పండి. వద్దులేండి డైలాగ్స్ ఎందుకు, మీరు వేరే అడగండి. డైలాగ్స్ డైలాగ్ చెప్పండి, డైలాగ్ చెప్పండి. సరే చెప్పండి. అన్ని సినిమాలలో ఎక్స్ప్రెషన్స్ డైలాగ్స్ ఇవే ఉంటాయి, ఏముండదు. మరి డ్యాన్స్ ఉంటుంది కదా, డ్యాన్స్ కూడా ఉంటుంది కదా, ఫైట్ ఉంటుంది, డ్యాన్స్ ఉంటుంది. సరే ఒక ఎక్స్ప్రెషన్ పెట్టండి కెమెరాకి. నేనా? స్మైల్ ఈజ్ ఆల్సో వన్ ఎక్స్ప్రెషన్. సరే స్మైల్ పెట్టారు, ఇప్పుడు కోపం పెట్టండి. కోపం పెట్టమని నవ్వుతూ పెట్టా కదా. సరే బాధతో చూడండి ఒకసారి. బాధతో చూడాలా? అదొక ఎక్స్ప్రెషన్ కదా. ఇప్పటికి 2 చేశారు. బాధ వ్యక్తపరచండి మీ కళ్ళలో. బాధ చూపించా? ఎక్కడ? ఫేస్లోనే చూపించారా? ఇప్పుడు క్రోధం, అమాయకత్వం చూపించండి. పోనీ అమాయకత్వం. మూతికి ఏది అయినట్టుంది. ఇవన్నీ రావండి ఒకేసారి. సన్నివేశాన్ని బట్టి నేను పెడతా కావాలండి. సరే ఇప్పుడు మీరు జాలితో చూడండి. ఇప్పుడు వద్దులేండి ఎక్స్ప్రెషన్స్, జాలితో చూడండి. ఏమొద్ది అవన్నీ వద్దండి. నేను ఆల్రెడీ ప్రూవ్డ్ ఆర్టిస్ట్. ప్రూవ్డ్ ఆర్టిస్ట్ అని మాకు ప్రూఫ్ ఏంటి? ప్రూవ్డ్ ఆర్టిస్టా? వస్తారా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి? రాను. మీరు మంచి విష్ణుకి ఫోన్ చేయండి.
మీరు చేస్తారా ఫోన్ ఫోన్ చేయండి, మంచి విష్ణుకి ఫోన్ చేయండి. మీరు చేస్తారా ఫోను ఆ? మీరు చేస్తారా ఫోను ఆ? మంచు విష్ణు గారికి నేను చేస్తా, నెంబర్ ఇవ్వండి. నెంబర్ ఇస్తే చేస్తారా? ఆ? మీ దగ్గర లేదా నెంబర్? అయ్యో ఆయన ప్రెసిడెంట్ అండి, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆయన. మరి మీ దగ్గర లేదా నెంబరు? మీ దగ్గర లేదా నెంబరు? నాగర్నా నెంబరా? లేదు. మరి మీరు అసోసియేషన్లో ఉన్నారు, నెంబర్ లేదంటే ఎట్లా? నాకు భయపడి యాక్సెస్ బ్లాక్ చేశారు. మిమ్మల్ని బ్లాక్ చేశారు ఎందుకు? బాగా చేయట్లేదని యాక్టింగ్ బాగా చేయట్లేదని బ్లాక్ చేశారా? యాక్టింగ్ బాగా చేయట్లేదనా? ఎవరన్నారు బాగా చేయట్లేదని? మరి బ్లాక్ ఎందుకు చేశారు? మరి బ్లాక్ ఎందుకు చేశారు? నాకు భయపడుతున్నారు వాళ్ళు. మీకు భయపడుతున్నారు? డైరెక్టర్లు హీరోలు మీకు భయపడుతున్నారు. ఇప్పుడు పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండతో సినిమా తీశాడు. లైగర్ ఎన్ని కోట్లు? 100 కోట్లు బాయే. ఎవరన్నా అడిగినరా విజయ్ దేవరకొండ? 100 కోట్లు పోయినాయి, ఎందుకు ఫెయిల్ అయింది సినిమా అని ఎవరు అడిగినరా విజయ్ దేవరకొండని? మీరు అడిగే క్వశ్చన్ అట్లుంది. అంటే పోతాయి. ఇప్పుడు సినిమా అనేది ఎంటర్టైన్మెంట్ అండి, పైసలు వస్తే వస్తాయి, పోతే పోతాయి. ఇప్పుడు మీరు కూడా విజయ్ దేవరకొండ లాగా నేను క్వశ్చన్ చేయకూడదు అంటారా? అంతే కదా. అంతే అంతే మీరు విజయ్ దేవరకొండ లాగా అంతే కదా. సో RX 100 సినిమా చూసారా? RX 100 సినిమా, అర్జున్ రెడ్డి సినిమా చూసారు. అట్లాంటి మూవీస్ ఆఫర్ వస్తే చేస్తారా? అట్లాంటి మూవీస్ లో లీడ్ హీరోగా చేయాలంటే చేస్తారా? ఎట్లాంటి సినిమాలు? అర్జున్ రెడ్డి RX 100. అర్జున్ రెడ్డి RX 100. అర్జున్ రెడ్డి చేస్తా నేను. చేస్తారు అర్జున్ రెడ్డి. అది నా పిల్లరా అని ఒకసారి ఒక డైలాగ్ చెప్పండి. ఎందుకులేండి, ఇప్పుడు ఒకటి చెప్తా. నేను చెప్పిన మీకు ముందే నన్ను ఏ హీరోతో కంపేర్ చేయొద్దు అన్న, మళ్ళీ వాడి డైలాగ్ ఎందుకు చెప్పమంటారు నన్ను? మీరే కదా విజయ్ దేవరకొండతో అతను చెప్పినట్టు నేను ఎట్లా చెప్తా? సున్షిత్ డైలాగ్ చెప్పినట్టు సున్షిత్ చెప్తాడు. సరే సున్షిత్ డైలాగ్ డెలివరీ టైమింగ్ ఒకటి చెప్తా. మీకు చిరంజీవి సినిమా చూడాలంటే చిరంజీవి సినిమా నడిచే థియేటర్కి పోవాలి, అంతేగాని విజయ్ దేవరకొండ సినిమా ఆడే థియేటర్కి పోతే ఎట్లా చూస్తారు మీరు? మరి ఇప్పుడు బాహుబలి సినిమా ప్రభాస్ ఉన్నాడు కాబట్టి పోయారు, నేనుంటే పోతారా అంతమంది? అంత బ్లాక్ బస్టర్ అవుతుందా? అంటే మీ మీద మీకు కాన్ఫిడెన్స్ లేదా? మీకు యాక్టింగ్ రాదని మీరే ఒప్పుకుంటారా? మరి ఇప్పుడు మీరు ఎట్లా అంటారు యాక్టింగ్? మరి మీరే అన్నారు కదా నేనుంటే పోతారా అని. మీరు ఎట్లా అంటారు? మీరే అన్నారు కదా నేనుంటే పోతారా అని, మీరే అన్నారు కదా. మీరే బయటపడ్డారు, నేను ఏం చేస్తా చెప్పండి. సీ, ఓషన్, నది, రివర్, చెప్పండి, ఆలోచించండి. ఎట్లా మీకు ఇంత కాన్ఫిడెన్స్? ఎట్లాగా ఏదో కొత్తగా చేద్దామని చెప్పేసి రమ్మంటే వచ్చిన. మీరు అన్ని మళ్ళా లావణ్య త్రిపాఠి అంటారు, మీ ఎఫ్ఐఆర్ అందరికి తెలుసండి, జనాలకు తెలుసు ఇవన్నీ. లావణ్య త్రిపాఠి అసలు నేను అనట్లేదు, నేను చూడలేదు కాబట్టి నేను చూడలేదు కాబట్టి నేను అనలేను. మీకు ఇంత ధైర్యం ఎట్లా? అంటే ఎవరైనా ఏమైనా అంటారు అని భయం ఏమి ఉండదా? ఎఫ్ఐఆర్లు అంటారు, హీరోలకి నేనే ఇచ్చాను అంటారు, ఏం చేద్దామని ఏంటి మీరు? ఏంటి అసలు భయం ఏమి ఉండదా? నాకా భయం ఎందుకు? నేను నిజం మాట్లాడుతున్నా, భయం ఎందుకు? నిజం నిర్భయంగా మాట్లాడతా అంటారు. అవును, నిజం నిర్భయంగా. అంటే ఇప్పుడు నిజం మాట్లాడే వాళ్ళందరూ, మరి మీడియా ఛానల్ అందరూ నిజం మాట్లాడకపోతే అబద్ధాలు మాట్లాడుతున్నారా మీడియాలో? అంటే ఇప్పుడు మీరు హలో మూవీ అబద్ధాలు మాట్లాడుతున్నారంటే ఇప్పుడు మరి ఎన్టీవీలు, TV9లు, TV5 అన్ని మూసుకోవాలి మరి. మీరు అఖిల్ గారు చేసే మూవీ మీకు వచ్చింది, మీరు ఆయనకి ఇచ్చారంటే మరి మేము నమ్మాలా? అఖిల్ ఫ్లాప్ హీరో అండి. మీరు ఆయన 3 సినిమాలు తీసిన 3 ఫ్లాప్ అయినాయి. మరి మీరు హిట్టా? నా సినిమా ఆగిపోయింది. నాది సినిమా పేరేంటి? సినిమా పేరు చెప్పాలా? సినిమా పేరు వంకాయ. టెంకాయ లేదా? ఇప్పుడు ప్రభాస్ మిర్చి పెట్టుకున్నా, వంకాయ పెట్టుకున్నా, తప్పేముంది? వంకాయ ఆగిపోయింది షూటింగ్. వంకాయ త్వరలో ఏమైనా టెంకాయ తీస్తా. టెంకాయ కూడా పెట్టుకుంటా నేను, దొండకాయ, బెండకాయ పెట్టుకుంటా నేను అన్ని. ఇప్పుడు రవితేజ సినిమా తీసాను కదా, అదేంటది, మిరపకాయ పెట్టుకున్నాడు, ప్రభాస్ మిర్చి పెట్టుకున్నాడు, నేను వంకాయ పెట్టుకున్నా. వాళ్ళతో పోటీ మీరు, అంతే కదా. సో వాళ్ళకి లేదండి, మీ దగ్గర ఉన్నదేంటి? నా దగ్గర ఉన్నదా? చెప్పండి. కాన్ఫిడెన్స్ ఉంది నా దగ్గర. ఓవర్ కాన్ఫిడెన్స్ అనొచ్చా? అనుకోండి, తప్పలేదు. ఓవర్, టూ మచ్ ఓవర్ కాన్ఫిడెన్స్. అనుకోండి, పర్లేదు. ఒకవేళ మీరే వంకాయ సినిమా రిలీజ్ అవుతే మిర్చి, మిరపకాయ సినిమాలు దాటుతాయా? ఖచ్చితంగా దాటుతాయి. బాక్స్ ఆఫీస్ బద్దలవుద్ది. బాక్స్ ఆఫీస్ బద్దలవుద్ది అంటారు మీరు. బాక్స్ ఆఫీసా? బాక్స్ ఆఫీస్ బద్దలవుతాయని ఎట్లా చెప్తా నేను? నేనేమి జాతకుని కాదు కదా, నేనేమి ఆస్ట్రాలజర్ని కాదు కదా. ఒక మూవీ హిట్ అవుతుంది, చెప్తా. మీరు అడిగేది ఎట్లుంది అంటే, ఇప్పుడు ఇండియా ఏదో ఇంగ్లాండ్తో మ్యాచ్ ఆడుతుంది. మీరు అడిగే క్వశ్చన్ ఎట్లుందంటే, ఇండియా విన్ అవుతుందా, ఇంగ్లాండ్ విన్ అవుతుందా అని మ్యాచ్ స్టార్ట్ కాకముందుకే అడుగుతున్నారు. మ్యాచ్ చూస్తే తెలుస్తుంది కదా, అదే సినిమా చూస్తే తెలుస్తుంది సినిమా హిట్టా ఫ్లాప్ అనేది. వంకాయ మూవీ ఉంది కదా మీది, అది ఎమోషనలా, థ్రిల్లరా, ఫైటా, రొమాంటికా, లేకపోతే హారరా? కామెడీ ఫిల్మ్, కామెడీ డ్రామా.
కామెడీ డ్రామా. హీరోయిన్ ఎవరు? హీరోయిన్ ఎవరు? హీరోయినా? ఆ. ఎవరు మీకు ఎవరు ఇష్టం చెప్పండి, వాళ్ళని పెట్టుకుంటా. స్టార్ట్ అయిపోయింది ఆగిపోయింది అన్నారు కదా. స్టార్ట్ అయింది ఆగింది అన్నారు, మళ్ళీ పెట్టుకుంటా అంటున్నారు హీరోయిన్ని. ఎవరో పెట్టుకున్నా గుర్తులేదు పేర్లు. హీరోయిన్ మీరే హీరో అందులో, మీకు హీరోయిన్ పెట్టుకున్నారు. ఒక హీరోయిన్, ఇద్దరు హీరోయిన్ల. ఎంతమంది కావాలి మీకు? మాకు అవసరం, మీకు ఎంతమంది కావాలి? నాకు ఒకరు చాలు. ఒకరు సార్. అదే చెప్తానండి, హీరోయిన్ అనేది డైరెక్టర్ ఇష్టం, అది మనం పెట్టుకోము. ఆ సన్నివేశాన్ని ఆ పాత్రలకు ఎవరు సూట్ అవుతారో వాళ్ళని పెట్టుకుంటారు. సరే మరి మిమ్మల్ని ఎందుకు పెట్టుకున్నారు? మరి మిమ్మల్ని ఎందుకు పెట్టుకున్నారు? నన్ను ఎందుకు పెట్టుకున్నారంటే నేనేం చెప్తా. మీకు యాక్టింగ్ అంటే చిన్నప్పటి నుంచి ఇంట్రెస్టా? చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ మీకు? నాకా? అవును. సో దాని ద్వారా ఇట్లా హీరోగా ఇప్పుడు టాలీవుడ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ హీరోగా నిలిచారు. బెస్ట్ హీరోగా అంతే. టాప్ 10 హీరోస్ అంటే ఎవరు అంటారు మీరు తెలుగు ఇండస్ట్రీ? తెలుసు కదా అందరికీ, వెంకటేష్, చిరంజీవి, నాగార్జున, వీళ్ళ ఫ్యామిలీలే కదా బతికేది ఇండస్ట్రీలో. సున్సి నెక్స్ట్ మీరా? ఇండస్ట్రీకి ఎప్పుడు వచ్చా? ఎప్పుడు వచ్చాను చెప్పండి. 1974లోనా? ఫిల్మ్ ఇండస్ట్రీ ఎప్పుడు స్టార్ట్ అయింది? మీకే తెలియదు, మీరు చేశారు కాబట్టి. ఎప్పుడో 1990sలో స్టార్ట్ అయింది. ఓకే, మీరు అప్పుడు 1990s కాదు, 1910లోనే స్టార్ట్ అయిపోయింది. ఓకే, మీరు అప్పుడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉందా? లేదు. మరి ఇప్పుడు ఎందుకు పెట్టిండ్రు? డబ్బుల కోసం పెట్టిండ్రు. ఓహో, అంతే కదా. మీరు ఇంతమంది ఆర్టిస్టులను మెయింటైన్ చేయాలి, ఇంతమంది ఆర్టిస్టులకు అవకాశాలు కల్పించాలి, ఇంతమంది ఆర్టిస్టులకు మెంబర్షిప్ నెంబర్స్ ఇవ్వాలి, ఇంతమంది ఆర్టిస్టులకు మెంబర్షిప్ ఐడి కార్డ్స్ ఇవ్వాలి, ఇంతమంది ఆర్టిస్టులను ఒక ఈవెంట్కి పిలవాలి అంటే వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఉండాలి, అడ్రస్లు ఉండాలి, ఇవన్నీ ఉండాలి. ఒక మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వాళ్ళు ఒక ఈవెంట్ చేస్తున్నారంటే దాంట్లో మెంబర్షిప్ ఉండాలి ప్రతి ఒక్కరికి, ప్రతి ఆర్టిస్ట్కి, సీనియర్ ఆర్టిస్టులకి, హీరోలకి, హీరోయిన్స్కి, మళ్ళీ ఫీమేల్ ఆర్టిస్టులకి అందరికీ ఇన్విటేషన్ పంపించాలి. అదేనమాట. ఇంత తెలిసిన మీరు ఎందుకు ఒక్క సినిమా కూడా సక్సెస్ఫుల్ అవ్వలేదు? లీడ్లో మీరు ఎందుకు ఒక్క సినిమాలో కూడా హీరోగా చేయలేదు? అది ఎందుకు బ్లాక్ బస్టర్ అవ్వలేదు? అయితే హనుమాన్ హిట్ అయింది కదా. హీరో మీరు కాదు కదా. అంటే నేను చేస్తే హిట్ కాదంటారా? ఏమో, ఏం తెలుసు. అంటే మీరు చేయకపోవడం కాదు, మీరు హీరోగా చేసిన సినిమా ఏది బ్లాక్ బస్టర్ ఎందుకు అవ్వలేదు? అంటే షార్ట్ ఫిల్మ్ చేశారా మీరు? షార్ట్ ఫిల్మ్స్ చేశారు. షార్ట్ ఫిల్మ్స్ పేర్లు ఏంటి మీవి? 2. ఎట్లా గుర్తుంటాయి ఈ పేర్లు? ఆలోచిస్తే గుర్తుంటాయి. ఎట్లా గుర్తుంటాయి చెప్పండి. మీరు చేసిన మీకే గుర్తులేకపోతే మాకెట్లా గుర్తుంటుంది? మీరు చేసిన మీకే గుర్తుండకపోతే మాకెట్లా గుర్తుంటుంది? చెప్తా. చిరంజీవి 150 సినిమాలు తీసిండు. ఆయన అన్ని సినిమాల పేర్లు చెప్పండి. చెప్తాడా? చెప్తాడు. చెప్తారు. ఇప్పుడు మీరు చెప్పలేరండి. మీరు సరే 150 ఒకటి చెప్తా. మీరు ఎంతవరకు చదువుకున్నారు? నిన్న సాయంత్రం వరకు చదువుకున్నా. కాదు, డిగ్రీయా పీజీయా? పాలిటెక్నిక్ చేశారా? పాలిటెక్నిక్లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి? మొత్తం 3 సంవత్సరాలు కదా. 16 సబ్జెక్టుల. వాటి పేర్లు చెప్పండి. ఈసీ, మ్యాథ్స్ 1, మ్యాథ్స్ 2, మ్యాథ్స్ 3, డయాగ్రామ్స్ సబ్జెక్ట్ ఒకటి ఉంది, గ్రాఫ్ సబ్జెక్ట్ ఒకటి ఉంది, మనకి మ్యాథ్స్ ఉంది, ఫిజిక్స్ ఉంది, కెమిస్ట్రీ ఉంది. ఇవన్నీ సబ్జెక్ట్స్ అన్ని సిలబస్ బుక్ చూస్తే తెలిసిపోతుంది. అట్లనే సిలబస్ బుక్ లాగానే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో వాళ్ళ రికార్డ్స్ ఉంటాయి. ఏ హీరో ఏ ఇయర్లో ఏ సినిమా తీస్తున్నాడు, ఏ హీరోయిన్తో సినిమా తీస్తున్నాడు, అవన్నీ రికార్డు ఉంటుంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మీ రికార్డు ఉంటుంది. ఏమన్నది రికార్డులు? ఏమని ఉంటుందా? సునిశ్చితని ఉంటుంది. ఏముంటది పక్కన? ఎవరితో చేశారు, ఏం చేశారు, ఎప్పుడు చేశారు, ఎక్కడ చేశారు అని ఏముండదా? నేను మీకే గుర్తులేదు, ఇంకా వాళ్ళకే గుర్తుంటది రికార్డులు. ఉంటుందిలే కానీ పేరు. మీరు వెళ్ళండి, మీరు యూత్ కదా, మీరు రీసెర్చ్ చేయాలి. మీరు మీడియా డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు చెప్తాను, మీరు మీడియా డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు మీరు రీసెర్చ్ చేయాలి. మీ గురించి మీరు ఏమంటారు దాన్ని, మీరు వెళ్ళాలి, అన్వేషించాలి. మీ గురించి అన్వేషించాలి కదా. అంటే మీరు స్టార్డమ్ ఉంది అంటున్నారు. సో మీరు ఎట్లా రావడం, ఎట్లా వెహికల్స్ బెంజ్లో వస్తారా, ఆడీలో వస్తారా, లేకపోతే మీ ఏ కార్ ఉంటే ఆ కార్లో వస్తా, ఏ బండి ఉంటే ఆ బండిలో వస్తా. ఇప్పుడు ఏ కార్లో వచ్చారు? నేను FZ మీద వచ్చా. కారు బండి పేరు కదా. కార్ అమ్మేశా. కార్ ఎందుకు అమ్మారు? డబ్బులు అవసరం ఉండి అమ్మేశా. మీ దగ్గర బ్లాక్ మనీ ఉందన్నారు కదా, ఇంకా మరి డబ్బులు ఏమో అవసరం? నేను చెప్పాను కదా ఎక్కడ ఉందో. చెప్పరు. మరి అంత బ్లాక్ మనీ ఉన్న వాళ్ళకి ఇంకా కార్ అమ్మి బండి కొనే అంత పరిస్థితి ఎందుకు వచ్చింది అట్లా?
ఎందుకు అంటే మీ దగ్గర ఇదివరకు ఏ కార్ ఆడియా బెంజా లేకపోతే మెర్సిడీసా ఆ? ఏ కార్ ఉండేది మీ దగ్గర ఏ కారా ఉమ్, నాగరా ఉమ్. ఏదో కారు ఉందిలేండి ఎందుకు బిఎండబ్ల్యూ ఉండే బిఎండబ్ల్యూ ఉండేది మీ దగ్గర ఎందుకు అమ్మేసి ఎంత అమ్మారు బిఎండబ్ల్యూ 10,000కా 20,000కా కారా నేను అమ్మలేదు, అది పోయింది ఎక్కడో. ఎట్లా పోద్ది అది కోడిపిల్ల తప్పిపోవడానికి అసలు మీకు సెన్స్ ఉండి మాట్లాడుతున్నారా మీరు? హైదరాబాద్ ఎంతమంది దొంగలు ఉన్నారు? హైదరాబాద్లో వాళ్ళ పేర్లు చెప్పు. మీరు అడిగే క్వశ్చన్ ఇట్లా ఉన్నది. సున్సిత్ కాదు ఇప్పుడు కారు ఎందుకు పోయిందంటే ఏం చెప్తారండి? కార్ ఎట్లా పోద్దాడు దొంగలు దొంగతనం చేస్తారు కదా, మీ దగ్గర మరి దొంగలు ఎట్లా బతకాలి దొంగతనం లేకపోతే? ఇప్పుడు మీ బిఎండబ్ల్యూ దొంగతనం ప్రతి జరిగింది ఒక్క దొంగకి గవర్నమెంట్ జాబ్ పిలిపిస్తుందా? కార్లు బండ్లు అమ్ముకొని బతుకుతున్నారు వాళ్ళు. బిఎండబ్ల్యూ కూడా అట్లానే దొంగలు తీసుకెళ్లిపోయారు హైదరాబాద్ కీస్ మీ దగ్గర ప్రతి ఇంట్లో సీసీటీవీ కెమెరాలు ఉండాలని రూల్ లేదు కదా. ఓకే అది డబ్బులు ఉంటే పెట్టుకుంటాం, 20,000 ఉంటే సీసీటీవీ కెమెరా పెట్టుకుంటా. మరి మీరు ఎతికించలేదా కార్ ఇట్లా పోవడం బిఎండబ్ల్యూ? నాకు అంత ఓపిక ఉండదండి. పోలీస్ స్టేషన్కి పోయి ఆ కారు పోయింది, కారు నెంబర్ రాయాలి, కారు 4 టైర్లు ఉన్నాయని రాయాలి, కారు బానెట్లో ఇంజన్ ఉందని రాయాలి, కారు డిక్కీలా నా టవల్ ఉందని రాయాలి, కారు లోపల 4 సీట్లు ఉన్నాయని రాయాలి. ఇదంతా రాసే ఓపిక లేదు నాకు. అండ్ అంత డబ్బు పెట్టి కొన్నారు కదా మరి కారు అంటే డబ్బు బ్లాక్ మనీ ఉండగా ఇవన్నీ దండగా అంటారా? అంతే. మరి ఇప్పుడు బండి కూడా పోయింది, అప్పుడు ఏం చేస్తారు, ఎట్లా వెళ్తారు? ఒకటి చెప్తా, సింపుల్ లాగా చెప్తాను. నేనే ఉన్నా నాకు మ్యారేజ్ అయింది, ఓ కొడుకు పుట్టి చనిపోయింది అనుకోండి, ఏం చేస్తా డాక్టర్ దగ్గర పట్టుకుపోతా, బతికిస్తాడా? బతికేయలేడు కదా. ఇంకో కొడుకుని కంట, ఇంకో బిడ్డని కంట, అంతే. కారు బండ్లు కూడా అంతే, ఒకటి పోతే ఇంకో కొనుక్కుంటా, ఒక కారు పోతే ఇంకో కారు కొనుక్కుంటా, అంతే. ఇప్పుడు నెక్స్ట్ ఏ కార్ కొనబోతున్నారు? బిఎండబ్ల్యూతో బెంజ్ కొంటా. ఎక్కడ పార్కింగ్ అదంతా ఎక్కడ పార్కింగ్ అవన్నీ ఇంటి దగ్గర లేకపోతే ఎక్కడ దాస్తారా? ఇంట్లోనే పెట్టుకుంటా. ఇంట్లోనే. మరి అది కూడా పోతే? ఇంటి బయట పెట్టుకుంటాను, ఇంట్లో పార్కింగ్లో పెట్టుకోను. అది కూడా పోతే? అది కూడా పోతే పోతేనా నడిచిపోతా. అది కూడా పోతే బండి కార్లు అన్నీ పోయినాయి, ఇల్లు కార్లు కూడా పోతాయా? కార్లు అన్న కార్లు అన్నీ పోయినాయి. కార్లు పోతే బండి కొనుక్కుంటా. బండి మరి బిఎండబ్ల్యూ వాడినైనా బండి నడపాలంటే మనసు ఒప్పుకోదు కదా, మరి ఎట్లా? అట్లేం ఉండదు. ఇప్పుడు ముఖేష్ అంబానీ వాళ్ళ తమ్ముడు అనిల్ అంబానీ ఉన్నాడు, ఒకప్పుడు రిచెస్ట్ ఫెలో, ఆయన అన్ని ఆస్తులు కోల్పోయాడు కదా. ఇప్పుడు మీరు ఆటో కానీ ఇవేం ఎక్కరా? బస్సు ఆటో? నేను ఎక్కుతా, డబ్బులు లేనప్పుడు ఆటో కూడా ఎక్కుతా. నేను డబ్బులు ఉంటే బిఎండబ్ల్యూ కార్ బుక్ చేసుకుంటారు. ఎంత పడుతుంది మీటర్కి ఇక్కడ? మహా అయితే 10,000 అవుతుంది కావచ్చు. 10,000 అయిపోతుంది. 10,000 ఎక్కి బిఎండబ్ల్యూ వెళ్తారు. ఇప్పుడు ఇంటర్వ్యూకి ఎట్లా వచ్చారు? బిఎండబ్ల్యూలోనే వచ్చారు? బైక్ మీద వచ్చాను చెప్పినా కదా. బైక్ మీద వచ్చారు. సో అది మీదేనా ఎవరిదన్నా? అది తెచ్చుకున్నారా? నాదే బైక్. మీదే. ఎందుకు అంత పాష్ లైఫ్? ఎట్లా అంటే డబ్బులు ఎక్కువ అయిపోవడం, జనాల ఏడుపు ఎక్కువ అయిపోయింది మీ మీద? ఏమని? ఏడుపు బాగా అయిపోయింది. ఏం చేస్తాం? ఇప్పుడు ఒక టీచర్ అనేవాడు ఎట్లా చదువుకోవాలి, ఎట్లా రాస్తే ఎగ్జామ్ పాస్ అవుతావు అని చెప్తాడు. అంతేగాని జనాల ఏడుపు ఎక్కువైతే ఏం చేస్తావు అని చెప్తే ఏం చెప్పరు కదా టీచర్ అనేవాడు. మీరు ఎక్కడ దాకా చదువుకున్నారు? నేను ఎంటెక్ చేశా. ఎంటెక్ ఎందుకు అక్కడతో ఆపేశారు? అక్కడితో ఎందుకు ఆపేశారు? ఇంకా అక్కడతో ఎందుకు ఆపేశానా? నేనా? నాకు అంత ఓపిక లేదు, పిహెచ్డీ చేసే ఓపిక లేదు నాకు. మీకు దేనికి ఓపిక ఉండదా? ఎందుకు అట్లా సహనం కోల్పోతారా? నాకు చాలు, ఎంటెక్ చాలు, నాకు ఎంటెక్ డిగ్రీ చాలు నాకు. ఇప్పుడు అవి చదివి ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఆ సర్టిఫికేట్లు చదివి సర్టిఫికేట్లు ఏం చేస్తున్నారు ఇప్పుడు? చదివా? నేను ప్రొఫెసర్గా చేసా, జాబ్ 5 years చేశా. ఎక్కడ? గురునానక్. ఓకే, వెళ్ళండి గురునానక్ వెళ్ళి సున్షిత్ పేరు చెప్పండి. మీరు ఇప్పుడు మీకోసం యాక్టర్స్ అసోసియేషన్కి వెళ్ళాలి, గురునానక్ కాలేజ్కి వెళ్ళమంటారు ఇప్పుడు మమ్మల్ని? వెళ్ళండి. అయ్యో ఎంత దూరం, 40 kilometers ఇడికి వెళ్ళి అంతే. ఎక్కడ పడితే అక్కడ తిరగమంటారు. బుక్ చేసుకుంటే వాడే తీసుకెళ్తాడు కదా. బిఎండబ్ల్యూ బుక్ చేసుకోవాలా? బుక్ చేసుకోండి. మీరు పే చేస్తారా? పే చేస్తా. 20,000 పే చేస్తా. అంత కాన్ఫిడెన్స్ ఎట్లా మీకు? మీకు పుట్టుకతోనే కాన్ఫిడెన్స్ అలా? నేను దేవుడిని నమ్మా, నేను దీన్ని నమ్ముకుంటా. ఇది ఎవరు ఇచ్చారు? దేవుడే కదా. అంటే దేవుడు మనలో ఉన్నట్లే కదా. ఓహో, మీరు ఇప్పుడు ఏ దేవుడు ఉన్నాడు నాలోనా? అందరు ఉన్నారు. అదే ఏ దేవుడు ఉన్నారు? అందరు ఉన్నారు. అంటే మీరు చేతుబడి చేస్తారు ఇప్పుడు? మనిషి పుట్టుక కారణం ఏంటి? తల్లిదండ్రులు. డాక్టరా? డాక్టర్ పుట్టిస్తుండా? తల్లిదండ్రులు. డాక్టర్ కాదు కదా, దేవుడే కదా. దేవుడైనా కాదు. మరి అన్ని ఇచ్చిన దేవుడు మీకు ఓవర్ కాన్ఫిడెన్స్ మరి ఓవర్కి ఇచ్చారు అనిపించలేదా? ఒకటి చెప్తానండి, ఇక మనిషి ఆయుష్ అనేది ఏ డాక్టర్ అయినా నిర్ధారిస్తాడా? చెప్పగలరా? ఒక డాక్టర్ ఎంబీబీఎస్ చేస్తాడు, ఎంబీబీఎస్లో చెప్తారా ఈ మనిషి అంటే బ్లడ్ టెస్టులు చేసి నీ ఆయుష్ ఇంత అని చెప్తారా? చెప్పరు. అది డాక్టర్ అనేవాడు చెప్తా. డాక్టర్ అనేవాడు ఏంటి వాళ్ళ పని?
ఏదో మనిషికి అస్వస్థత వస్తే డాక్టర్ దగ్గరకు పోతారు. ఈ మధ్య పాస్టర్ల దగ్గరకు పోతారు. అవునా లేదా? చూస్తారా మీరు జోక్స్? అస్వస్థత పాస్టర్ల దగ్గర చూస్తారా మీరు పాస్టర్ల జోక్స్? స్వస్థత చేసును గాక అని చెప్పేసి వాళ్ళు ఏదో మంత్రాలు ఎత్తారు, స్వస్థత చేస్తారు. అవునా? చూస్తారు కదా. కూడా ఒకసారి వేయించుకోవచ్చు కదా ఏదైనా. అదే అంటున్నా. ఇప్పుడు నాకు అస్వస్థత అవుతే నా దగ్గర డబ్బులు ఉంటే డాక్టర్ దగ్గర పోతా, లేదంటే గుడికి పోతా, లేదంటే చర్చికి పోతా, లేదంటే మసీదుకి పోతా. అది నా ఇష్టం, అది నా వ్యక్తిత్వం. సో అది అనమాట. సో మీకు ఇంగ్లీష్ కూడా బాగా మాట్లాడడం వచ్చా? డెఫినెట్గా మాట్లాడతా. సో మీరు పొద్దు నుంచి సాయంత్రం వరకు ఏం చేస్తారు? మీరు డైలీ రొటీన్ ఇంగ్లీష్లో చెప్పాలి. ఇంగ్లీష్లో చెప్పాలా? ఓకే. డైలీ ఐ వేక్ ఎట్ అరౌండ్ 8:30-9 AM. So after that I will have brush and I will have my bath and I will have my breakfast. After that at 1 PM I will have my lunch. So I will do some works. After having lunch I will take a nap, power nap, about 20 minutes power nap. 20 minutes చాలా మీకు nap తర్వాత? 20 minutes power nap. So after that I will do some other works. What work? My personal works. What is that? My personal works. What is that? What is that? Person అంటే ఏంటి? What is that? I have one younger brother. Okay. So he is unhealthy. So I will try to motivate him daily. And how you motivate? How I motivate you? So whatever the knowledge I have with me, I will share with the media and I use that knowledge to motivate a person. మోటివేషన్ అంటే ఏంటి? దాన్ని ఇంగ్లీష్ లో మోటివేషన్ చేస్తా. మోటివేషన్ అంటే ఏంటి అంటే ఇంగ్లీష్ లో చేయాలి. సో వాట్ ఈస్ మోటివేషన్ మీన్స్, సో బై యూజింగ్ మోటివేషన్, సో వీ కెన్ remove the fear from one person to attend interviews, to crack interviews, to get success in life, to get success in career. So that is called motivation. మిడ్ నైట్ మోటివేషన్ అంటారు మీది? No. మరి మధ్యరాత్రి మోటివేషనా? No. మధ్యాహ్నం మోటివేషనా? No. మరి మోటివేషన్ అంటే అసలు ఏంటి? మోటివేషన్ చెప్పా కదా. ఏదో క్రాక్ అన్నారు, ఏదో జాక్ అన్నారు. చెప్పాను కదా. యా, దిస్ ఇస్ మోటివేషన్ మీన్స్ listen. Yeah. Motivation means all the human beings are not equal. అవును, అర్థమవుతుంది. All the human beings are not equal. So there will be some disorder. Yes. So few persons will have some disorders. So I will try to rectify that disorder by using my skills. Motivation. Okay. సో దట్ ఈస్ కాల్డ్ మోటివేషన్. సో ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నారు. ఒకటి చెప్తానండి. సి అనేది మీకు ఇష్టమా లేకపోతే ఓషన్ ఇష్టమా రివర్ ఇష్టమా? నాకు అట్లా ఏమంటారు ఊదాపదం అది. నేను చెప్తా. వన్ థింగ్, there is a police department, there is a judicial department, there is a police station, crime department, railway station, crime department. So there are 3 departments to control the crimes, but still the crimes are happening. Why? It doesn't mean that the government official is not working. He is working, but he is not up to the mark. అంటే నాకు తెలిసి మీరు సిఐడి చూస్తున్నట్టున్నారు నైట్ టైము. నేను అన్నీ చూస్తా. సిఐడి చూసి మీరు క్రైమ్ అంటున్నారు. నేను అన్నీ చూస్తాను. నేను టీవీ నేను చూస్తా, ఎన్టీవీ చూస్తా, TV5 చూస్తా, అన్నీ చూస్తా నేను. TV5 ఎవరు తెలుసా? మీద కేసీఆర్ కొన్నాడు. కేసీఆర్ కొన్నారు. ఎంత కొన్నారు? 20 కోట్లకు. మీరు ఏదైనా కొన్నారు అట్లా? నేను కొంటా, పైసలు ఉన్నప్పుడు కొంటా నేను. ఓకే, మీ బీడ్ డబ్బులు అమ్మేసుకుంటా ఏదైనా? నేను జీతేలుగు ఎంప్లాయీ, తర్వాత కొంటా, పైసలు ఉన్నప్పుడు కొంటా. ఓకే. సో ఇంత నాలెడ్జ్ ఉంది. చైతన్యం అంటే ఇంగ్లీష్లో ఏమంటారు? చైతన్యం అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ లైక్ మోటివేషన్ అన్నమాట. చైతన్యం అనేది అర్థమైందా? దాన్ని ఇంగ్లీష్లో ఒక వర్డ్లో ఏమంటారు? ఇంగ్లీష్లో ఏమంటారు? ఇంగ్లీష్లో నాకు తెలియదులేండి. మీరు ఇంగ్లీష్ ఇంత బాగా మాట్లాడారు. నేను ఇంగ్లీష్ మీడియమే, కానీ నాకు కొన్ని వర్డ్స్ గుర్తుండవు. నాకు ఇంగ్లీష్ మీడియం, నేను నా బై ఓన్ నేర్చుకున్నా ఇంగ్లీష్. మీ సొంతది ఇది? సొంతంగా నేర్చుకున్నా. డిక్షనరీలో కూడా స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకున్నాను. 30 డేసా 40 డేసా?
అట్లానేం లేదు, నేను ఒక 60 డేస్లో నేర్చుకున్నాను ఇంగ్లీష్. ఇంగ్లీష్ డిక్షనరీలో కూడా ఉండని పదాలు మీ దగ్గర ఉంటాయంటారు. డిక్షనరీలో లేని పదాలు కూడా మీ దగ్గర దొరుకుతాయంటారా? డిక్షనరీలో లేని పదాలా? ఉండొచ్చు. అవి ఉండొచ్చు. చెప్పండి, చైతన్యం అంటే ఏంటి? చెప్తున్నా కదండి, చైతన్యం అంటే ఒక మనిషిలో ఉండే ఏమంటారు దాన్ని, నాకు కరెక్ట్ వర్డ్ రావట్లేదు. టయానికి పదాలు గుర్తు రావట్లేదా? ఆలోచించండి. ఉంటాయి, సంథింగ్ ఉంటుంది. సంథింగ్. సో ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నారని ఈ ఇంగ్లీష్తోనే హాలీవుడ్లో చేద్దాం అనుకుంటున్నారా? నేనా? వాళ్ళు ప్రాంప్టింగ్ ఇస్తారు కదా. ఈసారి నేను ఇప్పుడు ఒక డైలాగ్ చెప్తా తెలుగులో, దాన్ని మీరు ఇంగ్లీష్లో చెప్పగలరా? డెఫినెట్గా చెప్తారా? నువ్వు నన్ను ఏం చేయలేవురా, అరుంధతి డైలాగ్. ఇది ఇంగ్లీష్లో ఎట్లా చెప్తారు? నువ్వు నన్ను ఏం చేయలేవులా ఇంగ్లీష్లో చెప్పాలి. యూ డజంట్ హార్మ్ మీ. అంతే. సో పెద్ద డైలాగులు ఏమన్నా చెప్తారా? అది పెద్ద డైలాగ్ చెప్తారా? పెద్ద డైలాగా ఇప్పుడు చెప్పలేను ఇంగ్లీష్లో. పోనీ చిన్నది చెప్తా ఓకేనా? చిన్నది చెప్తా ఓకేనా? సో భానుమతి ఒక్కటే పీస్, హైబ్రిడ్ పిల్ల, 2 కులాలు 2 మతాలు. ఇది చెప్పండి. అది లేడీస్ డైలాగ్ కదా. లేడీస్ అయితే ఇదేం లేడీస్ టాయిలెట్ జెంట్స్ టాయిలెట్ అని లేదు కదా డైలాగ్కి. చెప్పండి, పర్లేదు, ఎవరైనా యూజ్ చేయొచ్చు. యూజ్ చేయండి. దాన్ని ఇంగ్లీష్లో చెప్పండి. భానుమతి ఒక్కటే పీస్, హైబ్రిడ్ పిల్ల, 2 కులాలు 2 మతాలు. ఇప్పుడు అట్లా రాదు, డైలాగ్ రాదు ఇప్పుడు. ఇంగ్లీష్లో చెప్పండి. ఇప్పుడు రాదులేండి కానీ చెప్పండి, ఏం కాదు, ఇంగ్లీష్లో చెప్పండి. ఇప్పుడు చెప్పను నేను. మరి ఇప్పుడు హాలీవుడ్కి వెళ్ళాకే చెప్తారా? అవును. ఎందుకు అట్లా? మీకు చేదస్తామా లేకపోతే ఏంటి? సరే, చేదస్తాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? చాదస్తానా? చాదస్తాం అంటే ఎగ్జాస్ట్ లాగా వస్తుంది. ఎగ్జాస్ట్ అనే అర్థం వస్తుంది, ఎగ్జాస్టెడ్ లాగా. ఓకే, అట్లా. మీరు ఇంత హిందీ వచ్చా? హిందీ వచ్చా? హిందీ వచ్చు. సరే, డైలీ రొటీన్ మళ్ళీ హిందీలో చెప్పండి. ఇప్పుడు హిందీలో డైలీ రొటీన్ చెప్పండి. మీ డైలీ రొటీన్ హిందీలో చెప్పండి. హిందీలో కష్టం అండి. వచ్చు అంటున్నారు, కష్టం అంటున్నారు. ఇప్పుడు చెప్పలేను నేను. మరి ఇప్పుడు ఏం చెప్తారు? ఇప్పుడు చెప్పను నేను. మరి ఎప్పుడు చెప్తారు? ఇప్పుడు చెప్పను నేను. మరి ఎప్పుడు చెప్తారు? ఇప్పుడు చెప్పానండి. అదే ఎప్పుడు చెప్తారు? తర్వాత చెప్తాను. తర్వాత ఎప్పుడు చెప్తారు? తర్వాత చెప్తాను. అదే ఎక్కడ చెప్తారు? ఎక్కడ చెప్పాలి? ఎక్కడ చెప్తారు చెప్పండి. నాకు హిందీ ఇప్పుడు రాండి, నేను టాలీవుడ్లో వర్క్ చేసేది. మరి బాలీవుడ్లో చేస్తాను, బాలీవుడ్లో ప్రాంప్టింగ్ చేస్తాను నేను. ఓకే, లేకపోతే లేకుండా చేయలేదు. సరే, మీరు బాలీవుడ్లో చేశారు కదా, ఎన్ని ఇయర్స్ అవుతుంది చేసి? ఎన్ని ఇయర్సా బాలీవుడ్లోనా? నేను 2015లో చేశా. ఇప్పుడు యూట్యూబ్లో కొడితే వస్తుందా మీది బాలీవుడ్లో చేసింది? వస్తుందా? ఒకసారి ఫోన్ ఇస్తారు ఎవరు? ఒకసారి మనం తన కళా ప్రకృతిని ఒకసారి మనం చూద్దాం వేదిక మీదగా. సో యూట్యూబ్లో చూద్దాం కదా, ఏమని కొట్టాలి, ఏమైనా సెర్చ్ చేయాలి? మూవీ పేరు ఏమైనా గుర్తుందా? మూవీ పేరు గుర్తులేదు నాకు. గుర్తులేదు. సో ఒకసారి సెర్చ్ చేసి అయితే యూట్యూబ్లో సెర్చ్ చేద్దాము. షారుఖ్ ఖాన్ మూవీ అని కొట్టండి, వస్తుంది. ఆయన మూవీ వస్తుంది, మీరు ఉండాలి కదా అందులో. Media వాళ్ళకి చాలా థ్యాంక్స్ ఫర్ ద కాన్స్టెంట్ సపోర్ట్ ఆల్ త్రూఅవుట్ ద ప్రమోషన్ ఆఫ్ పులిమేక. అండ్ ఆల్రెడీ అందరికీ థ్యాంక్స్ చెప్పేసాను లాస్ట్ ప్రెస్ మీట్లో. కానీ for Kona sir for bringing this whole project together, Chakri sir for being the most amazing person to work with, and everyone. And okay, I forgot something. Thanks all the guests for taking out time and coming here today. Thank you so much. And ee roju congratulations cheppali mana team ki. Congratulations to us everyone. అందరూ చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ నా అన్నయ్య పొద్దు నుంచే సాయంత్రం వరకు ఐ థింక్ హీ వాజ్ గ్లూడ్ టు ద టీవీ వాచింగ్ పులిమేక. అండ్ హీస్ అ హిందీ స్పీకింగ్ పర్సన్. పులిమేక మీరు చేశారా? పులిమేకలో మీరు చేశారా? ఇక్కడ లావణ్య త్రిపాఠి స్పీచ్ అబౌట్ సున్సిత, అది మీరు కాదుగా? థ్యాంక్ గాడ్. షారూఖ్ ఖాన్ అంటే అసలు ఎక్కడ రావట్లా. మీరు చేస్తే వస్తుంది కదా, మీరు చేస్తే వస్తుంది, మీరు చేయకుండా ఏమవుతుంది? ఇక్కడ చెప్తానండి, చేస్తే వస్తుంది కదా. ఇండస్ట్రీ అనేది ఫ్లాప్ ఇండస్ట్రీ. ఓకే, ఇండస్ట్రీ ఫ్లాప్, టాలీవుడ్ ఫ్లాప్. మీరు చెప్పండి, ఈ సంవత్సరం పోయిన సంవత్సరం ఎన్ని సినిమాలు రిలీజ్ అయినాయి చెప్పండి. పుష్ప 2,
హిట్ ఒకటి ఇంకా హిట్ ఇప్పుడు నేను సినిమాలు పెద్ద చూడాను. చెప్పండి. పుష్ప 2 ఒకటి, ప్రభాస్ ఏదో రిలీజ్ అయింది, కల్కి ఒకటి, మళ్ళీ ఇంకేమున్నది, సలార్ కూడా వచ్చి ఉంటుంది. సలార్ ఒకటి, ఇంకా ఇంకా 40-50 సినిమాలు తిస్తే 4 సినిమాలు హిట్ అవుతున్నాయి. అదే అండి టాలీవుడ్ మరి ఇండస్ట్రీ. మీది ఒక్కటి కూడా అవ్వట్లేదు కదా, అసలు మీది ఒక్కటి కూడా అవ్వట్లేదు కదా. నాదా ఎందుకు హిట్ కాలే? హనుమాన్ హిట్ అయింది కదా, అది మీరు చేయలేదు కదా. మీరు మళ్ళీ అదే అడుగుతున్నారు. హనుమాన్ హిట్ అయిందంటే అది మీరు నేను ఉన్నానా లేదా? మీరుంటే హిట్ అయిపోద్దా సినిమా? అంతే కదా, అందుకే హనుమాన్ హిట్ అయింది. అవును. మరి షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ అన్నారు, అక్కడ యూట్యూబ్ లో కొడితే ఏం రావట్లేదు. మరి మేము ఏడ చూడాలి మీ వీడియోలు? ఎక్కడ చూడాలి? నా వీడియోలా చూడాలి? సినిమాలలో ఎక్కడ చూడాలి? మీరు థియేటర్లో చూడాలి. అన్ని సినిమాలు యూట్యూబ్లో రిలీజ్ చేస్తారండి ఫ్రీగా. మరి ఎందులో మూవీ రూల్స్ లో ఉందా, పైరసీలో ఉందా? ఎక్కడుంది పోవాలి? మీది ఎక్కడుంది? ఎక్కడ పోవాలి? మీరేమో షారుఖ్ ఖాన్ చేసా అన్నారు. ఇప్పుడు 100 OTT సిస్టమ్స్ ఉన్నాయి. సరే మీ సినిమా నేను ఎక్కడ చూడాలి? ఇప్పుడు సల్మాన్ ఖాన్ గారితో మీరు చేసింది నేను ఎక్కడ చూడాలి? సల్మాన్ ఖాన్తో నేను చేసిన సినిమా యూట్యూబ్లో వస్తుంది. ఏమని కొట్టాలి? అది హిందీ అనేది బాలీవుడ్ అండి. మీరు ముంబైకి వెళ్తే హిందీ అనేది బాలీవుడ్ అని అందరికీ తెలుసు, హిందీ అనేది బాలీవుడ్ అని తెలుసు. కొత్త చెప్పండి. అక్కడ ఒక మూవీ ఆఫీస్ ఉంటుంది. మూవీ ఆఫీస్కి వెళ్తే ముంబైలోనా? అక్కడ మీరు సినిమా పేరు చెప్తే, నా పేరు చెప్తే నేను యాక్ట్ చేసిన సినిమాల లిస్ట్ ఇస్తారు. బాలీవుడ్ లో మీరు యాక్ట్ చేసిన సినిమా లిస్ట్ ఇస్తారు. అదనమాట. మీరు అన్నం తింటారో ఓవర్ కాన్ఫిడెన్స్? దీపక్ బాల్దేవ్ తెలుసా నీకు? దీపక్ బాల్దేవ్ తెలుసా? తెలీదు. ఇప్పుడు సినిమా తీస్తుంది తెలుసా? తెలీదు. గ్లిటర్స్ ఇన్స్టిట్యూట్ ఉంది తెలుసా? తెలీదు. తెలీదా? తెలుసుకోండి. ఓకే, మేము ముంబై వెళ్ళలేదండి ఇప్పుడు. ముంబై వెళ్ళలేదు నేను ఇప్పుడు. ముంబై వెళ్ళలేదా? వెళ్ళలేదు. బాలీవుడ్ లో మీలా ఛాన్స్ రాలేదు నాకు. తెలుసుకోండి. ఓకే, సో ఇప్పుడు మీరు అన్నారు ముంబై అసోసియేషన్, యాక్ట్రెస్ అసోసియేషన్ లో మీది కూడా ఉందన్నారు. బుక్ లో మీ పేరు ఉంది అక్కడ కూడా? ఉంటుంది. ఏముంటది? మీరు ఏం చేశారు? నేమ్స్ అనేవి డిలీట్ చేయరు, అట్లే ఉంటాయి. మీరు ఏం చేశారండి? నేమ్స్ డిలీట్ చేస్తే ఆడ థియేటర్లో బొమ్మలు కనబడతాయి కదా. మీరు ఏం చేశారని అందులో రాయడానికి? మీరు ఏం చేశారని అందులో ఉండడానికి మీ పేరు? నేనా యాక్టింగ్ చేశానండి. ఇక్కడ చేయరు, యూట్యూబ్ లోనే చేయట్లే, యాక్టింగ్ బాలీవుడ్ లో చేస్తున్నారా? ఆయనే నవ్వుకుంటున్నారు. ఇంకా నాకు ఏమనాలో కూడా ఎలా అడగాలో చెప్తానండి. ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎందుకు వచ్చారంటున్నారు? ఫిల్మ్ ఇండస్ట్రీకి డబ్బులు సంపాదించడానికి వచ్చారు. బాగా డబ్బులు సంపాదించి కంపెనీ పెట్టుకుంటా నేను. ఎప్పుడు సంపాదించారా? సంపాదించాలా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెగాస్టార్ చిరంజీవి కొడుకు రామ్ చరణ్ ఉన్నాడు, ఫిల్మ్ ఇండస్ట్రీలో చేస్తున్నాడు, మళ్ళా చారిటబుల్ ట్రస్ట్ చూసుకుంటున్నాడు, ముంబైలో ఎక్కడో చెన్నైలో కంపెనీ పెట్టా ట్రూజెట్ అని, అవన్నీ హ్యాండిల్ చేస్తున్నాడు కదా. మరి మీరేం చేస్తున్నారు? నేను కూడా పెట్టుకుంటా. ఒకప్పుడు పెట్టుకుంటారా? పెట్టుకోవాలి. ఒక టైం వచ్చిన పెడతా, నేను కూడా కంపెనీ పెడతాను. కంపెనీ పేరు మిమ్మల్ని CEO చేస్తా. నన్ను నేను గుర్తుంటాను అప్పటికి. మీ పేరు? సింగిల్ స్టార్ శ్రీవిద్య. సింగిల్ స్టార్ శ్రీవిద్య. మీ కేపబిలిటీ ఉంటే CEOగా పెట్టుకుంటాను. నా దగ్గర కేబుల్ బాక్స్ లేకపోతే? నా దగ్గర కేబుల్ బాక్స్ లేకపోతే ఏదో అన్నారుగా. కేబుల్ బాక్సా? కేపబిలిటీ. అదే కేపబిలిటీయో టీవీ చెప్పండి. ఉంటుంది, అట్లా ఉంటుంది. మరి మీకేముంది చెప్పండి, మీకేముంది? మీ దగ్గర కొత్తగా టాలెంట్ ఏముంది? మీరు ఏం చేయగలరు? ఇలా ఎంతసేపు చేయగలను నేను? అదే అందులో ఒకటి చేయండి పోనీ, ఇక్కడ అందులో ఒకటే చేయండి ఇక్కడ పోనీ కెమెరా ముందు. నేను చేయను ఇప్పుడు. ఐఎమ్ నాట్ ఇన్ ఏ మూడ్ టు యాక్ట్ నౌ. మీరు ఏ మూడ్లో ఉన్నప్పుడు యాక్ట్ చేస్తారు? మీకు యాక్టింగ్ అంటే మీకు ఏ మూడ్ రావాలి? నాకా వస్తుంది. ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు కాదు, ఎప్పుడు నేను యాక్టివ్గా ఉన్నప్పుడు, నా మైండ్ కరెక్ట్గా ఉన్నప్పుడు నేను చేస్తాను. అంటే ఇప్పుడు మైండ్ లేదా మీకు? కరెక్ట్గా లేదా? ఇప్పుడు కరెక్ట్గా లేదు. అసలు మైండే లేదా? ఉంది, మైండ్ ఉంది, ఇప్పుడు కరెక్ట్గా లేదు. మీకు ఎట్లా తెలుస్తుంది కరెక్ట్గా ఉంది రాంగ్ ఉంది? పోకిరిలో ఒక డైలాగ్ విన్నారా? నేను కరెక్ట్గానే ఉన్నాను అంటాడు. అంటే అంతకు ముందు రోజు కరెక్ట్గా లేడని అర్థం. అంతే కదా, అంతకు ముందు రోజు కరెక్ట్ లేడనే కదా అర్థం. ఇప్పుడు మీరు ఊరుకుంటే పోకిరి అంటారు, ఆ సినిమా అంటారు, ఈ సినిమా అంటారు. అసలు ఆ సినిమాలకి మీకు అసలు సంబంధం ఏమైనా ఉందా? దాని అర్థం అదే కదా, నేను కరెక్ట్గానే ఉన్నాను అంటాడు కదా. అంటే ముందు రోజు కరెక్ట్గా లేడా? ముందు రోజు మెంటలోడా? సరే, క్వశ్చన్కి అట్లుంది. పాన్ ఇండియా మూవీ అంటే ఇండియా వరకే తెలుస్తారు మీరు. ఇండియా బయట కూడా మీకు ఏమైనా కాంటాక్ట్స్ ఉన్నాయా? ఇండియా బయట హాలీవుడ్ తరపున ఏమైనా కాంటాక్ట్స్ ఉన్నాయా మీకు? ఉన్నాయి. ఏమున్నాయి? ఎక్కడ ఉన్నాయి? కాంటాక్ట్స్ ఉన్నాయి. ఎక్కడున్నాయి? ఎక్కడున్నాయండి? హాలీవుడ్లో ఉన్నాయా? ఉన్నాయి. ఎక్కడ రాశారు? మీ పేరు ఉంది అక్కడ కూడా? మీ పేరు ఉంది అక్కడ కూడా? ఉంది. ఎక్కడ ఉంది? హాలీవుడ్లో ఉంది, బాలీవుడ్లో ఉంది, టాలీవుడ్లో ఉంది.
ఇప్పుడు పుష్ప అంటే అల్లు అర్జున్ గారికి ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు, ఇండియాలోనే కాకుండా బయట చైనా జపాన్లో అక్కడ ఇక్కడ కూడా అల్లు అర్జున్ గారు అంటే ఫ్యాన్ బేస్ చాలా పెరిగిపోయింది ఇండియా కాకుండా. మీకు కూడా అట్లా ఫ్యాన్ బేస్ ఉందా అవుట్ ఆఫ్ ఇండియా? అవుట్ ఆఫ్ ఇండియా ఉంది. ఎక్కడుంది? ఉంటుందండి. అదే ఎక్కడ ఉంటుందండి? టాలీవుడ్లో చేసే ప్రతి ఒక్క హీరో ఇంటర్నేషనల్ హీరో కాండి, లోకల్ హీరోస్. లోకల్ నేను లోకల్ అంటాడు కదా నాని, లోకల్ గాళ్ళు ఇంటర్నేషనల్ హీరో హాలీవుడ్లో తీయమనండి, టాలీవుడ్ హీరోల్ని ఎవరైనా పోయి ఇంగ్లీష్లో సినిమా తీయమనండి. దమ్ము లేదు వాళ్ళకి, తెలుగు సినిమాలు చేసుకుంటూ బతుకుతారు వాళ్ళు. ఓకేనా, అర్థమైందా? మరి హాలీవుడ్ వాళ్ళు వచ్చి తెలుగు సినిమా చేయగలరా? చేస్తారు, పక్కా చేస్తారు. మరి మీరు చేయగలరా? నేను చేస్తా పక్కా. మరి మీరు కూడా తెలుగు ఇండస్ట్రీలో ఉన్న మనిషి, మరి మీరు చేస్తారా హాలీవుడ్? మరి మీరు చేస్తారా హాలీవుడ్? నేనా చేస్తా. మీరే ఆలోచించుకొని చెప్తున్నారు చేస్తారా వద్దా అని. నేను పక్కా చేస్తా. పక్కా చేస్తారు. ఏం చేస్తారు పక్కా? ఏం చేస్తారు? సినిమా తీస్తాను హాలీవుడ్లో ఇంగ్లీష్లో మాట్లాడి అవును. మొత్తం ప్రాంప్ట్. అయ్యో ఇంగ్లీష్ నేర్చుకోవడం బ్రహ్మ విద్య అండి. నెల రోజు పోగానే ఇన్స్టిట్యూట్ పోతే ఇంగ్లీష్ వస్తుంది. మరి వెళ్ళొచ్చు కదా మీరు, మరి వెళ్ళొచ్చు కదా. నేర్చుకుంటా నేను, ఎందుకు? ఓకే. అమ్మో, ఐటమ్ సాంగ్ వస్తే చేస్తారా అందులో? ఐటమ్ సాంగ్ అందులో మీరు హీరోగా చేయాలి, ఓన్లీ సాంగ్ వరకే చేస్తారా? ఐటమ్ సాంగ్ చేస్తా. చేస్తారు. మీరు చేస్తారా పక్కన? నేను నాకెందుకులే, చైల్డ్ ఆర్టిస్ట్గా చేసుకుంటాను. చేద్దాం. ఎందుకు మొహమాటం? చేద్దాం. ఐటమ్ సాంగ్ చైల్డ్ ఆర్టిస్ట్గా చేస్తాను ఎక్కడో చేద్దాం. వామో నాకే తలనొప్పి వచ్చేలా ఉంది. సో కళ్ళు కూడా బయలు కమ్ముకున్నాయి. మీరు హాలీవుడ్ కాలీవుడ్ అన్నీ కవర్ చేస్తారు. ఫైనల్గా మీ వల్ల ఇండస్ట్రీకి ఉపయోగమా నష్టమా లేకపోతే ఏంది? నష్టం ఎందుకు వస్తుంది? ఇప్పుడు డైరెక్టర్ మనిషే కదా, ప్రొడ్యూసర్ మనిషే కదా, నేను మనిషే కదా. నష్టం ఎందుకు వస్తుంది? ఎందుకు వస్తుంది? మరి ఇప్పుడే టీఎఫ్సీ వాళ్ళు అందరు లోకల్ వాళ్ళు తెలుగు సినిమాలు తప్ప ఏం చేయలేరు అన్నారు. మళ్ళీ మీరేం చేస్తారు? మరి మీరేం చేయగలరు? మరి మీరేం చేయగలరు? యాక్టింగ్ చేస్తా. మరి ఇక్కడ చేయండి ఒకటి. యాక్టింగ్ ఒకటి చేయండి ఇక్కడ. ఇప్పుడు చేయను, అది సినిమాలో చేస్తా. నేను సినిమాలో చేస్తారు పాన్ ఇండియాలో. సో థ్యాంక్ యూ సో మచ్, మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చి హాలీవుడ్ మాలీవుడ్ కాలీవుడ్లో ఉన్న పెద్ద పెద్ద హీరోలందరితో మీకు సంబంధం ఉందని, హీరోయిన్స్తో అక్రమ సంబంధం ఉందని రివీల్ చేసినందుకు సో థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఇట్లాంటి కాన్ఫిడెన్స్ ఉండాలి, కానీ ఇంత కాన్ఫిడెన్స్ ఉండకూడదని ఈ ఇంటర్వ్యూ తర్వాత అందరూ తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ వల్ల ఎంతోమంది హీరోస్కి లైఫ్ వచ్చింది. ఈరోజు తెలుగు ఇండస్ట్రీ ఇట్లా ఉందంటే అది మీ వల్లేనా? నా వల్ల కాదు. ఎవరున్నారు పెద్దలు? డాక్టర్ నరేష్ వికే ప్రెసిడెంట్గా చేసిండు, శివాజీ రాజా ప్రెసిడెంట్గా చేసిండు, ఇంకెవరు చేసారు? జూనియర్ ఎన్టీఆర్ ప్రెసిడెంట్గా చేసిండు. చాలామంది ఉన్నారు. వాళ్ళని అడగండి ఎందుకు టాలీవుడ్ ఫ్లాప్ అయింది. టాలీవుడ్ ఇప్పుడు ఫ్లాప్ అంటారు, బాలీవుడ్ హిట్టా? బాలీవుడ్డా? బాలీవుడ్ హిట్. బాలీవుడ్లో మినిమం 500 కోట్లు ఉంటాయండి సినిమా. ఇవన్నీ చిన్న చిన్నవి చీప్ సినిమాలు, తెలుగులో తీసేటి చీప్ సినిమాలు. మరి ఇప్పుడు పుష్ప 2, గేమ్ చేంజర్, ఈ తండేల్ ఇప్పుడు వచ్చినవన్నీ రీసెంట్గా ఇవన్నీ ఏం సినిమా? తండేల్ ఎంత బడ్జెట్ అది? ఎంత? చాలా తక్కువ బడ్జెట్ అది. అది తక్కువ బడ్జెట్ అయితే చీప్ సినిమా అయిపోతుంది. చీప్ సినిమానే కదా ఇప్పుడు ఇవన్నీ చీప్ సినిమాలు. అవును. అల్లు అర్జున్ ఫ్యాన్స్ మినిమం సినిమా అంటే 500 కోట్లు ఉండాలి. మరి పుష్ప 2 ఎట్లాంటి సినిమా? పుష్ప 2 పుష్ప మంచి బడ్జెట్. పుష్ప 2 500 కోట్లు 600 కోట్లు పెట్టారు కదా, బాగుంది. పుష్ప 2 టాక్ బాగుంది. మరి మీరు చూసారా? నేను చూడలేదు ఇంకా. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎవరుంటే పాపం ఆయన తెలిసి తెలియక మాట్లాడితే క్షమించండి. సో హీరో ఫ్యాన్స్ ఎవరైనా మీ మీద దాడికి వచ్చారు ఎప్పుడు కన్నా? హీరో ఫ్యాన్స్ ఎవరైనా మీ మీద దాడికి కొట్టడానికి ఎప్పుడైనా వచ్చారా? ఎందుకు వస్తారు? ఈ ఇంటర్వ్యూ తర్వాత వస్తారు. సరే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే.